అల్లు అర్జున్ ఇష్యూ మీద అది వేధింపా లేకపోతే నిజంగా విచారణ అన్నది, అలాగే వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే అంటూ చంద్రబాబు గారు భయపడుతున్నారు అని చెప్పి జగన్ గారు చేసిన వ్యాఖ్యలు, అలాగే బీపీసీఎల్ మీద మొన్నటిదాకా బందర్ అన్నారు, ఇప్పుడు కాకినాడ రామాయపట్నం అంటున్నారు, రకరకాలుగా బిల్డప్లు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. ఓకే, వస్తే సంతోషమే, కానీ ఉద్యోగాలు పీకేశారట కొంత. అలాగే ఐపీఎస్ సంజయ్ మీద పదే పదే కేసు అని రోజు ప్రచారం చేస్తున్నారు వీళ్ళంతా కూడా. ఎందుకంటే గతంలో ఆయన మార్గదర్శి కేసులు కానీ చంద్రబాబు గారి మీద వచ్చిన స్కిల్ స్కామ్ కేసులు కానీ సమర్థంగా దర్యాప్తు చేసిన నేపథ్యంలో అవన్నీ ఆయన మీద వేధింపు చర్యల్లాగానే కనిపెడతామని దాని మీద కూడా మాట్లాడదాం. అయితే ముందుగా నాదొక నిన్న చిన్న పొరపాటు జరిగింది. ప్రధానంగా నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో 3200 అనబోయి 32,000 అన్నాను, పొరపాటు ఒక ప్లేట్ పోయాను. అందుకు నేను సారీ చెప్తూ, ఎందుకంటే జర్నలిజంలో పొరపాట్లు జరుగుతాయి, పొరపాట్లు జరిగినప్పుడు సరిదిద్దుకుని వెంటనే సరి చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ రేపు కొన్ని పత్రికలు ఇష్టారాజ్యంగా అబద్ధాలు రాసి, కనీసం అబద్ధం రాశారు ఖండనివ్వండి అంటే కూడా ఇవ్వట్లేదు. కానీ మాకు ఆ పుట్లో నేర్పిన విలువల ప్రకారం నేను పొరపాటు చేశానని అంగీకరిస్తూ పొరపాటు పదం వచ్చిందని దానికి. అయితే కలెక్టర్ల కాన్ఫరెన్స్ భోజనం ఖర్చు మొత్తం మీద 2 కోట్లు అయిందని చెప్పి ఈ వెబ్సైట్ వాళ్ళు రాశారు, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు వాళ్ళు. అది మరి స్టార్ హోటల్స్లో బహుశా హైదరాబాద్లో స్టార్ హోటల్స్ ఉన్నాయి, 3,200 ఉంటుందేమో, 3,000 పైన ఉంటుందేమో. మరి అది కూడా చాలా తక్కువ హోటల్లో. మరి ఏపీలో కలెక్టర్ కాన్ఫరెన్స్కే ఈ స్థాయిలో ఖర్చు అయింది. మరి ఒక పక్క 1,000 కోట్లు అప్పులు చేస్తూ ఈ రకంగా ఖర్చు పెట్టొచ్చా అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. రైట్, ఇక ఇతర వార్తల్లోకి వెళ్తే 3 గంటల 30 నిమిషాలు 20 ప్రశ్నలు సంధ్యా థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ను విచారించిన పోలీసులు. తండ్రి మామ న్యాయవాదితో కలిసి హాజరైన అల్లు అర్జున్ అంటూ అన్ని పత్రికలు, ప్రధానంగా తెలంగాణ ఆంధ్ర రెండిట్లో కూడా ప్రధాన వార్తగా వచ్చింది. దీని మీద కూడా మనం చర్చలోకి వెళదాం. కావాలని ఎవరూ చేయరు, సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన దురదృష్టకరం. 2-3 రోజుల్లో సినీ పరిశ్రమ పెద్దలతో కలిసి సీఎంతో భేటీ అవుతాం. ప్రముఖ నిర్మాత ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు వ్యాఖ్య. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడికి పరామర్శ. కళ్ళు తెరిచిన శ్రీతేజ్ అంటూ వార్త ఇచ్చారు. అల్లు అర్జున్ని సమర్థించిన తీరు మీద కూడా ఎల్లో మీడియా మాత్రం ఆవిడని కూడా కొంచెం ఎద్దేవా చేస్తూ వెనకేసుకొచ్చిన చిన్నమ్మ అంటూ రాసినట్లున్నారు. సంజయ్ ఆవిడ ఇది దురదృష్టకరం అంటూ, తొక్కిసలాటకు అల్లు అర్జున్ కావాలని కారణం కాలేదు అని అంటూ ఆయన అరెస్ట్ చేయడం ఏంటంటూ ఆవిడ ప్రశ్నించారు. ఇక అల్లు అర్జున్పై జనసేన టీడీపీ వాళ్ళకు సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు అనుచిత పోస్టులు పెడుతున్నారట. ఇది కన్నింగ్ స్టార్ అని మరి అన్యాయంగా పెట్టారు. ఎవరు కన్నింగో, ఎవరు అబద్ధాలు ఆడుతున్నారో, ఎవరు మాటలు మారుస్తున్నారో, అసలు చివరికి తను ఎక్కడ పుట్టిన సమాచారం కూడా అబద్ధాలు ఆడే వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నటువంటి విషయం, లేదా రకరకాల మాటలు చెబుతున్న విషయాన్ని వదిలేసి పాపం అల్లు అర్జున్ ఏ రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని కన్నింగ్ స్టార్ అని అంటం ఏంటో, మరి ఎంత పిచ్చి ఇదేంటో అర్థం కాదు. అల్లు అర్జున్ ఆంధ్ర వెళ్ళిపో, ఇది మరీ అన్యాయంగా ఉందండి. అల్లు అర్జున్ భార్య ఏమో తెలంగాణ ఆవిడ, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అల్లుడు అంతే కదా, వెంకటరెడ్డి గారు ఆంధ్ర ఆయన కదా. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి అల్లుడిని కూడా ఈయన ఈ భూపతి రెడ్డి గారు అంట కాంగ్రెస్ ఎమ్మెల్యే వెళ్ళిపోమని చెబుతాడు ఏమో. వీటి మీద కూడా మనం మాట్లాడదాం. ఇక ఇతర వార్తల్లోకి వెళ్తే కార్డులు చల్లవు, కాసుల వైద్యమే. ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు తేల్చి చెబుతున్న ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు. ఉచిత చికిత్స అందక చితికిపోతున్న పేద మధ్యతరగతి కుటుంబాలు. మురళి గారు, ఈ పరిస్థితి మీద మీరు ఈ పరిస్థితి వస్తుందని ఊహించారా? దీని మీద మీ సంక్షిప్త కామెంట్ ఏమిటి? కృష్ణరాజు గారు ఈ పరిస్థితి మీద మీరేమంటారు? కార్డులు చల్లవట, కాసుల వైద్యమే, ఆరోగ్యశ్రీ కార్డుదారులకు తేల్చి చెబుతున్న ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులట. ఇంతవరకు ఒక 100 కోట్లు లేకపోతే 1000 కోట్లు బకాయి ఉంటేనే భీభత్సంగా రాసేవాళ్ళు కదా. ఇప్పుడు అసలు ఆసుపత్రులు తీసుకోవట్లేదట. మీరేమంటారు? ఈ ఆరోగ్యశ్రీ దీనికి సంబంధించి ఇది ఒక పెద్ద స్కామ్ గా తయారైందండి. నాకున్న సమాచారం ఏంటంటే దీనికి సంబంధించి ఆయా విభాగాలకు సంబంధించి ఫండ్స్ రిలీజ్ చేయడానికి కొంత పెద్ద మొత్తంలో వాళ్ళు మార్జిన్స్ అడిగారని చెప్పి, దానికి ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి సంబంధించి వాళ్ళకు ఒక సంఘం లాంటిది ఉందండి. వాళ్ళు మేము అంత ఇవ్వలేము, ఇప్పటికే మేము చాలా లాస్లో ఉన్నాము, పెండింగ్ లో బిల్స్ ఉన్నాయి, వాటిని ముందు మీరు కనీసం పాత బిల్స్ అని మీరు క్లియర్ చేయండి, తర్వాత చూద్దామని చెప్పంటే వాళ్ళు దానికి అంగీకరించలేదు. ఫలితంగా ఆ స్టేల్మేట్ అనేది కంటిన్యూ అవుతుంది. దీని పర్యవసానం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో లక్షలాది మంది ఈ ఆరోగ్యశ్రీ మీద డిపెండ్ అయిన రోగులు ఇబ్బంది పడుతున్నారు.
మరో పరిణామం ఏంటంటే ఈ ఆరోగ్యశ్రీ కింద ఈ ఈ ఆసుపత్రులు వైద్యం చేయట్లేదు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆయుష్మాన్ భవ దానికి సంబంధించి మీరు ఇన్సూరెన్స్ తీసుకోండి, లేదు బాబా దాంట్లో మీ సభ్యులుగా కండి, మేము చేస్తాము అని చెప్పి ఈ హాస్పిటల్ అనటం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేయడం చూస్తూ ఉంటుంటే క్రమంగా ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని అటకెక్కించే పనిలో ఈ ప్రభుత్వం తెలుస్తోంది. కీలకమైన పాయింట్ చెప్పారు కృష్ణరాజు గారు. ఓకే, మీరు కూడా ఏమైనా మాట్లాడతారు సంక్షిప్తంగా మీ అనుభవం? ఆల్రెడీ ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖరే ఆరోగ్యశ్రీ కార్డులకు వద్దు, ఆయుష్మాన్ భారత్ కింద కార్డులు అందరూ తీసుకోవాలని చెప్పి సాక్షాత్తు ప్రకటన ఇచ్చేసారు. ఎందుకంటే ఆయుష్మాన్ భారత్ అంటే 5 లక్షల రూపాయల లోపు మాత్రమే వైద్యం అందుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. బట్ అసలు ఫస్ట్ ఈ ఆయుష్మాన్ భారత్ రాకముందే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఏదైతే వీటికి సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ అనేటటువంటి ఈ పథకాన్ని తీసుకురావడం, తర్వాత అప్పుడు 2014 టు 2019 మధ్య చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడైతే దీంట్లో కేవలం 1159 వ్యాధులకు మాత్రమే ఆరోగ్యశ్రీలో చికిత్స ప్రొసీజర్స్కి మాత్రమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక 1159తో పాటు 2198 అదనంగా యాడ్ చేసి మొత్తం 3257 ప్రొసీజర్స్ని ఆరోగ్యశ్రీలో జాయిన్ చేశారు. 25 లక్షల రూపాయల వైద్యం వరకు, అంటే 1000 రూపాయలు దాటిన మొత్తం ఆరోగ్యశ్రీలో. అవును అవును. మనం ఇప్పుడు బిల్లు మీకు 1100 1000 కట్టాలి, 25 లక్షలైనా 1000 రూపాయలు కట్టాలి. 1000 రూపాయలు దాటిన మొత్తాన్ని ఆరోగ్యశ్రీ తీసుకుంటే కేంద్ర ప్రభుత్వ ప్రొసీజర్ ప్రకారం 5 లక్షల రూపాయలు. అంటే ఇప్పుడు ఏంది 5 లక్షల రూపాయలు ఇప్పుడు ఎట్లా ఎగ్గొట్టడానికి రాష్ట్ర ప్రభుత్వ పథకాన్ని, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇప్పుడు 3257 ప్రొసీజర్స్ ఉన్నటువంటి ఏదైతే ఆరోగ్యశ్రీని తీసేసి కేంద్ర ప్రభుత్వంలో కేవలం నాకు తెలిసి 1000 అయిన ప్రొసీజర్స్ మాత్రం ఆయుష్మాన్ భారత్ కింద ఉన్నాయి. అది కూడా 5 లక్షల రూపాయలు. అంటే 25 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బెనిఫిట్ జగన్ గారు ఇచ్చింది. దాన్ని మొత్తం తీసేయడానికి ఇప్పుడు అందుకని వాళ్ళందరికీ బిల్లులు గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పాడు, మీరు ఆయుష్మాన్ భారత్ కార్డులే తీసుకోండి. ఆ హాస్పిటల్ కూడా హుకుం జారీ చేస్తున్నారు వాళ్ళు డైరెక్ట్ గా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అయితే మేము ఇంప్లిమెంట్ చేయం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఏదంటే దాని వరకే మేము ఇంప్లిమెంట్ చేస్తామని. అంటే ఈ పథకాన్ని పూర్తిగా అటకెక్కించాలనేది వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం. రైట్. ఫైబర్ నెట్లో 410 మంది ఉద్యోగులను తీసారటండి. అంటే ఉన్న ఉద్యోగాలు వేల ఉద్యోగాలు ఇస్తాము, నిరుద్యోగ వృత్తి ఇస్తామన్న సంగతి దేవుడు ఎరుగు. ఉన్న ఉద్యోగాలు మాత్రం పీకేస్తున్నారు. ఇప్పటికే వాలంటీర్లను కొన్ని లక్షల మందిని పక్కన పెట్టేశారు, వాళ్ళకేమి పైసా ఇవ్వట్లేదు. ఫైబర్ నెట్లో 410 ఉద్యోగాలను తొలగించామని ఘనంగా చెప్తున్నాడు ఆయన ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ గారట. అలాగే గత ఏడాదితో పోలిస్తే 1043 కోట్ల ఆదాయం తగ్గిందటండి. ఇది సంపద, చంద్రబాబు గారి సంపద అనుకోవాలి. అలాగే ఇంకో ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే గతంలో బయోమెట్రిక్ విధానం పెడితే ప్రభుత్వ ఉద్యోగులకి ఇంకేముంది వాళ్ళని వేధిస్తున్నారని అన్నారు. ఇప్పుడు చివరికి చంద్రబాబు గారి ప్రభుత్వం ఏకంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు బయోమెట్రిక్ అటెండెన్స్ను శాలరీతో లింక్ చేసి మరి దీన్ని ఇప్పుడు త్వరలో అన్ని ప్రభుత్వ శాఖల్లో చేస్తారట. శాలరీతో లింక్ పెట్టారట. అలాగే ఫైబర్ నెట్ ఈ ఉద్యోగాల తొలగింపు మీద వీటి మీద మీరేమన్నా సంక్షిప్తంగా మాట్లాడతారా మురళీ గారు? అలాగే ఈ ఆరోగ్యశ్రీ గురించి కూడా మాట్లాడదలిస్తే మాట్లాడండి సంక్షిప్తంగా. సార్ నమస్కారం. మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ. ఓకే. వాస్తవంగా మీరు అన్నట్లుగా ఆరోగ్యశ్రీ అనేది పేదలకు ఒక వరంలాగా ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఇది గత అనేక ఏళ్లుగా కొనసాగుతున్నటువంటిది. దురదృష్టం ఏంటంటే ప్రైవేటు ఆసుపత్రులకు అనుసంధానం చేసి ప్రభుత్వ ఆసుపత్రులు నిర్వీర్యం చేసి ప్రైవేట్ ఆసుపత్రులకి దోచిపెట్టే కార్యక్రమం లాగా ఇది తయారైపోయింది. ఈ రోజుకి కూడా ప్రభుత్వ ఆసుపత్రులు నిర్వీర్యం అయిపోతున్నటువంటి పరిస్థితి. నిన్ననే మేము తిరుపతి రుయా ఆసుపత్రిలో అక్కడికి వెళ్ళి వచ్చాము కొన్ని సమస్యల మీద. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే రోజుకి 1000 మంది బయట నుంచి అవుట్ పేషెంట్లు వస్తుంటారు. అదే మాదిరి ఇన్ పేషెంట్లు ఇంకొక 1000 మంది. ఇట్లా వచ్చిపోయే వాళ్ళు దాదాపు 3000 మందితో కిటకిటలాడిపోతూ ఉంటుంది. అక్కడ 40-50 మందితో నడుపుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్ని. ప్రైవేట్ ఆసుపత్రులకి అక్కడికి డబ్బులు వాళ్ళకి ఇవ్వరు, అక్కడ అది నడవదు. అదే సమయంలో ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ రకమైన పరిస్థితి నెలకొని ఉంది. ఆఖరికి అక్కడ పనిచేస్తున్నటువంటి శానిటేషన్ వర్కర్లకి 17 కోట్ల రూపాయల పెండింగ్ ఉంది ఇప్పటికీ. ఆ కాంట్రాక్టర్ కి డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితి. 3 నెలలుగా వేతనాలు లేకుండా రోజు ధర్నాలు, ఆడ ఇబ్బందులుగా ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఒక్క శానిటేషన్ వర్కర్లకే కాదు, అందరికీ ఉన్నటువంటి సమస్య. మందులు లేవు పిహెచ్సిలో. ఈవెన్
అక్కడ మందులు లేనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానమైన ఇప్పుడు తిరుపతి రుయా ఆసుపత్రి అంటే ఇప్పుడు ఆ విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఆసుపత్రి. అట్లాంటి ఆసుపత్రుల్లోనే ఈ రకమైనటువంటి పరిస్థితి నెలకొని ఉందంటే, మందులు లేకుండా, ఉద్యోగులకు జీతాలు లేకుండా, కనీసమైనటువంటి ఏమి పట్టించుకొని దౌర్భాగ్య పరిస్థితి ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకొని ఉంది. మరోవైపున ఆరోగ్యశ్రీ పట్టించుకోని పరిస్థితి ఉందనంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల పరిస్థితి ఎట్లా ఉంది, ఆరోగ్య రంగం ఎంత కుదేలైపోయిందనే దానికి ఇది ఒక స్పష్టమైనటువంటి ఉదాహరణగా మనం చూడొచ్చు. ఇక అనేక సమస్యలు కింగ్ జార్జ్ హాస్పిటల్ దగ్గర నుంచి అన్ని మనం చెప్పుకోవచ్చు, కానీ నేను నిర్దిష్టమైనటువంటి కొన్ని ఉదాహరణలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అదే మాదిరి ఫైబర్ నెట్ లో 410 మంది ఉద్యోగుల్ని తొలగించామని చెప్పి ప్రకటన చేశారు జీవిరెడ్డి గారు. నేను కూడా పత్రికల్లో చూశాను. ఇది ఏ రకంగానూ సమర్థనీయం కాదు. కానీ ఆయన కొన్ని ఆర్గ్యుమెంట్స్ చెప్తున్నాడు. అసలు ఈ ఫైబర్ నెట్ లోనే వాళ్ళు లేరు, ఆరంభం నుంచి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిన రోజు నుంచి కనీసం అపాయింట్మెంట్ లెటర్ లేదు. వీళ్ళందరూ ఎమ్మెల్యేలు, మంత్రులు, లేకపోతే గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ఈ అధికార పార్టీ నాయకుల ఇళ్లలో పనులు చేస్తూ ఇక్కడి నుంచి జీతాలు పొందుతున్నారని చెప్పి. అదైతే నిజంగా ఆయన చెప్పిందే వాస్తవం అయితే మాత్రం అది క్షమించరానటువంటిది. ఇక్కడేమో జీతాలు తీసుకుంటూ ప్రభుత్వ రంగం దగ్గర బయట పనులు చేయడం అనేది. ఇంకోటి, ఇట్లాంటి పరిస్థితే కనుక ఉంటే వాళ్ళు ఎవరు ఏమి విచారణ చేసి వాళ్ళ పరిస్థితి ఏంది, ఆ కుటుంబాల పరిస్థితి ఏంది అనేది పరిగణలో పెట్టుకోకుండా ఒక్కసారిగా ఒక్క కలంపోటుతో 410 కుటుంబాలను వీధుల్లోకి నెట్టేయడం ఏ రకంగానూ సమంజసం కాదు. వాళ్ళు ఎవరైనప్పటికీ పేదలు. ఒక ఉద్యోగం కోసం వచ్చి జీతం మీద ఆధారపడుతున్నటువంటి వాళ్ళ మీద ఈ రకంగా మీరు విచారణ చేయండి, తప్పుంటే దాన్ని విశ్లేషణ చేయండి, దాన్ని ఎట్లా సరిదిద్దాలో చూడండి. అట్లా కాకుండా ఒక్కసారిగా ఒక్క కలంపోటుతో మీరు వీధుల్లోకి 400 కుటుంబాలను నెట్టేయడం ఏ రకంగానూ సమర్థనీయం కాదు. ఈ ప్రభుత్వం పునరాలోచన చేయాలి. తప్పులుంటే సరిదిద్దండి, సంస్కరించండి, లేదంటే వాటిలో పరిష్కారాలు వెతకండి. అట్లా కాకుండా మాకు నచ్చింది కాబట్టి, మాకు నచ్చలేదు కాబట్టి మేము ఇట్లాంటి నిర్ణయాలు చేస్తామంటే ఏ రకంగానూ సమాజం హర్షించదు. దీన్ని పరిగణలో పెట్టుకోవాలనేది నా అభిప్రాయం. రైట్. మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే. కడప కార్పొరేటర్లు ముఖ్య నేతల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ కష్టాలు శాశ్వతం కాదు, 2027లోనే జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం, ప్రజలకిచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ప్రభుత్వం మనది, ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసుకునేలా పాలన చేశాం, చంద్రబాబు ప్రభుత్వం సూపర్ 6 సూపర్ 7 అంటూ చేతులెత్తేసింది అంటూ నిన్న జగన్ గారు పులివెందుల్లో చేసిన ప్రసంగం మీద కథనాన్ని ఇచ్చారు. నన్ను నా కుటుంబాన్ని కించపరుస్తున్నారు, హైకోర్టులో అంబటి రాంబాబు పిటిషన్, దీనిపైన పోలీసులకు ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతున్నట్టుంది. అసలు ఎవరు పోలీసులు, వైసీపీ వాళ్ళు ఇచ్చిన ఏ కంప్లైంట్ని టేకప్ చేయట్లేదా? నిన్న ఇంకొకటి జరిగింది సార్. నరసరావుపేట పరిధిలోని పోలీస్ స్టేషన్లో అయితే డైరెక్ట్గా తెలుగుదేశం చోటా నాయకుడికి ఏదైతే చికెన్ బిర్యానీతో విందు భోజనం ఏర్పాటు చేశాడు సీఏ సాక్షర్ స్టేషన్లో. ఓకే, అంటే ఏ విధమైనటువంటి సపర మర్యాదలు ఈరోజు చేస్తా ఉన్నారు పోలీసులు. తెలుగుదేశం కేసు పెట్టినప్పుడు కేసు రిజిస్టర్ చేసుకోవాలి. అంబటి రాంబాబు కూతుళ్ళ మీద ఉల్టా కేసు పెట్టాలి. మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఇల్లునతల మీద ఉల్టా పెడుతున్నారు. పైగా మీరు కేసు ఇప్పుడు మమ్మల్ని పలానా వాళ్ళు దూషించారు, లేదంటే పలానా వాళ్ళు ఇదిగో మమ్మల్ని మా మీద దాడి చేశారని వెళ్తే ఉల్టా వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితి రాష్ట్రంలో. మరి అంబటి రాంబాబు గారి ప్రకారం లెక్క చేసినట్టుగా పార్టీ వాళ్ళందరూ చేయాలి ఈ లెక్కన. అందరూ హైకోర్టుకి వెళ్ళి అయ్యా మాకు ఏమిటి ఇది ఇంత దారుణంగా తయారైందని చెప్పాలి. బాధితురాల్ని ప్రజాప్రతినిధి పరామర్శించకూడదా, చెవిరెడ్డిపై పెట్టిన సెక్షన్లు ఆయనకు వర్తించవు, హైకోర్టులో సీనియర్ న్యాయవాది వీరారెడ్డి వాదన, పోలీసులు పెట్టినటువంటి తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టించుకుని మరీ కేసులు పెడుతున్నారంట చిత్తూరు జిల్లాలో. విక్రాంతి రెడ్డిపై కఠిన చర్యలు వద్దన్న ఉత్తర్వులు పొడిగింపు. ఇక ఐపీఎస్ అధికారి సంజయ్పై ఏసీబీ కేసు. కృష్ణరాజు గారు ఏమిటి సంజయ్ గారి మీద ఇట్లా వెంటాడి చేస్తున్నట్టున్నారు? ఒక్క నిమిషం, స్వామి గారు అని ఒక లైన్లో ఉన్నారు చాలాసేపటి నుంచి. స్వామి గారు నమస్కారం, మాట్లాడండి. దేని మీద మాట్లాడదలిస్తే ఈ అంశాలన్నింటి మీద దేని గురించి అయినా మాట్లాడచ్చు. నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. అందరికి నమస్కారం. అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం అంటే ఇప్పుడు మా పక్కన రాజమండ్రి ఉందండి, పుష్కరాలు ఎంతమంది తెచ్చిపోయారు. అవును, అసలు పేరు లేదు, ఊరు లేదు. అవును, అటువంటిది ఆయన వచ్చినందుకు అది పిల్లల్ని తీసుకెళ్ళడం ఏంటి, అసలు చచ్చిపోవడం ఏంటి, అవును, ఆ కార్యక్రమం జరగటం అంటే అసలు ఆ టైంలో అసలు చిన్నపిల్లలు తీసుకెళ్ళడం ఏంటి, అవును,
దాని గురించి అది ఇష్యూ చేయడం ఏంటి, రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం ఏంటి, అవును. అసెంబ్లీలో మాట్లాడడం రేవంత్ రెడ్డి గారు. అవును. పైగా ఇప్పుడు అసలు నిన్న 3 గంటల సేపు 3.5 గంటల సేపు విచారించడం, ఏదో మర్డర్ కేసులో వాళ్ళని కూడా అంతసేపు విచారిస్తారో లేదో కానీ భలే 10,000 వీడియోలు ఎందుకు తీసుకొచ్చారంటే ఎక్కడో చోట ఏదో దొరకపోతాడా అని తీసుకొచ్చినట్టుగా ఉంది. రైట్, మళ్ళీ దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. కృష్ణరాజు గారు, ఐపీఎస్ అధికారి సంజయ్పై ఏసీబీ కేసు అంట. మొన్న ఒక రోజు రాశారు, ఇవాళ ఒక రోజు రాశారు, రోజు ఇదే పనిలో ఉన్నారేంటి వీళ్ళు, ఈనాడు ఆంధ్రప్రదేశ్ బిల్డప్ బాబాయిలు. సార్ మీరు పర్మిషన్ ఇస్తే ఈ ముందుగా ఈ ఫైబర్ నెట్ గురించి కూడా సార్ మాట్లాడతానండి. మాట్లాడండి, సంక్షిప్తంగా మాట్లాడండి. అంటే మనం ఎక్కువ అంశాలు కవర్ చేయడం కోసం నేను ఈ రకంగా సంక్షిప్తంగా మాట్లాడి. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలను ఉద్యమ రూపంలో తొలగిస్తోందండి. మామూలుగా చేయట్లేదు. వాళ్ళు కొన్ని ఎన్మాస్ గా వేలకు వేలు, వందలకు వందలు తొలగించే పనిలో ఉంది. దీంట్లో భాగంగానే ఈ ఫైబర్ నెట్ కి సంబంధించి కూడా 410 ఉద్యోగులు తొలగించారంట. అసలు వారిని నియమించింది ఎవరు? వారిని నియమించే అధికారం చైర్మన్ కూడదు, వారిని తొలగించే అధికారం చైర్మన్ కూడదు. జీవీ రెడ్డి గారు చైర్మన్ గా ఉన్నారు, వారిని నియమించింది ఎండీగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి నియమించారు. అసలు ఈ రోజున ఎండీ కూడా అక్కడ ఉన్నట్టుగా నాకైతే అనిపించట్లేదు ఈ రోజు కూడా. మరి ఆయన చెప్పేదానికి విషయం ఏంటంటే అసలు కొంతమందికి నియామక పత్రాలు లేవు. నియామక పత్రాలు లేని వాళ్ళని మీరు ఎందుకు తొలగించాల్సిన అవసరం మీకు ఏమొస్తుందని మీకు తొలగించే పని అవును. అంటే మూడోసారి ఇక్కడ దీనికి సంబంధించి ఈ విషయాలను కూడా సోషల్ మీడియా వేదికగా అనేక మంది జీవీ రెడ్డి గారి చర్యలను ప్రశ్నిస్తున్నారు. దీంట్లో మీకు కొన్ని ఏంటంటే, మీకు ఒక వ్యక్తి ఈ ఎక్స్ లో పెట్టిన ట్వీట్ ఏంటంటే, మీ పేషీలో మీ పిఎస్ కి అపాయింట్మెంట్ లెటర్ ఉందా? మీ ప్రియ శిష్యుడు వెంకట చేకూరికి ఎవరి రికమెండేషన్ తో వచ్చాడు అని ఈ బాధిత కుటుంబాల్లో ఒకటి ప్రశ్నించాడండి. రెండోది, మీ హెచ్ఆర్ అడ్మిన్ ప్రభాకర్ 2020లో టెర్మినేట్ అయితే మళ్ళీ జాయిన్ ఎలా అయ్యాడు? డివైన్ ట్రావెల్స్ ఎవరిది? ఆ బిల్ మీ ఎంప్లాయీ మరియు ప్రభాకర్ బావమరిది అయిన సూర్యతేజ అకౌంట్ లో ఎందుకు వేస్తున్నారు? ఇవన్నీ కూడా ఈ ఉద్యోగాలు కోల్పోయిన వారు చేస్తున్న ఆరోపణలు. ఇటువంటి వాటికి సంబంధించి కూడా జీవీ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మీరు కొత్తగా కొంతమంది రిక్రూట్ చేస్తున్నారు, వారికి మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారా? ఇచ్చే అధికారం ఎవరికి ఉంది? కాబట్టి ఏంటంటే, ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ కల్పన మాట దేవుడెరుగు, ఉద్యమ స్థాయిలో ఉద్యోగులను పీకి పడేస్తున్నారు. కృష్ణరాజు గారు మీ ప్రత్యేకత ఏంటంటే ఏదో కొత్త విషయం తీసుకొచ్చి చెప్పగలుగుతారు, అది మీ విశిష్టత. ఓకే, క్యారీ ఆన్. ఈ ఏసీబీ సంజయ్ విషయం మీద కూడా సంక్షిప్తంగా కామెంట్ చేయండి సార్. ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు లేకపోతే ఈ ఒక ప్రభుత్వం మారిన తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమందిని టార్గెట్ చేసుకొని వెంటాడటం, వేధించడం అనేది ఒక విచ్-హంటింగ్ గా మారింది. గతంలో కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేక మంది ఇట్లా చేసింది. ఇప్పుడు కొత్తగా వారికి కొత్త చర్యలు అయితే కాదు. కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా తాము బాధ్యత వహించవలసింది ప్రజలకే గాని ప్రభుత్వంలోని పెద్దలకు కాదనే విషయాన్ని కూడా వారు గమనించుకుంటే మంచిది. అది అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులు ఎత్తితే తర్వాత వారు ఇబ్బందులు పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వారు కూడా ఏంటంటే ఈ విషయంలో విచక్షణ కోల్పోకుండా సక్రమంగా తమ సర్వీసుల్ని నిర్వర్తిస్తే అది సమాజానికి కూడా మంచిదే అవుతుందనేది నా ఉద్దేశం సార్. చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 114 కోట్ల ఫైబర్ నెట్ కుంభకోణానికి పాల్పడ్డాడని వాళ్ళ మీద ఆల్రెడీ కేసు ఉంది. ఆ ఫైబర్ నెట్ కుంభకోణానికి పాల్పడినటువంటి ఆ ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు ఏదైతే ఆయన దాని మీద ఇప్పుడు చైర్మన్ మాట్లాడాలి కదా, నిజంగా జరిగిందా లేదా అది మాట్లాడకుండా 1360 మంది ఉన్నారండి ఫైబర్ నెట్లో ఎంప్లాయీస్. 410 మంది తీసారంట, ఇంకో 200 మందిని తీసేస్తున్నారంట. చెప్పండి, ఆల్రెడీ ప్రకటన చేశారు. అంటే సొగానికి సగం మంది ఉద్యోగుల్ని విధుల్లోంచి తీసేస్తున్నారు. ఇదేమంటాడు కాదు సార్, ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత వార్డు ఏదైతే సచివాలయాలకు సంబంధించిన వాలంటీర్లకు సంబంధించినటువంటి 2,50,000 మందిని ఇప్పటికి ఆపేశారు. ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీలను ఆపేశారు. ఏదైతే మద్యం దుకాణాల్లోకి గవర్నమెంట్ రిక్రూట్ చేసినటువంటి 15 మందిని తీశారు. ఇప్పుడు ఇదిగోండి ఫైబర్ నెట్లో 410 మందిని తీస్తారు, ఇంకో 200 మందిని తొలగించబోతున్నారంట.
అంటే 1360 మంది 20 లక్షల ఉద్యోగాల సంగతి 20 లక్షల ఉద్యోగాలు ఉన్న ఉద్యోగాలను తీసేటటువంటి ప్రకారం ఏమంటాడు వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు దాంట్లో ఉన్నారు. ఎవరైతే ఏమైంది నువ్వెవరు చైర్మన్ ఎవరు? అవును, చైర్మన్ నువ్వు తెలుగుదేశం అధికార ప్రతినిధి, చైర్మన్ తెలుగుదేశం అధికార ప్రతినిధి, ఉద్యోగస్తులు అంటే వైసీపీ సానుభూతి పరులు ఉన్నారంట. అంటే ఎవరు ఏ పార్టీ వైసీపీ సార్ ఇప్పుడు పెన్షన్లు పెట్టేనేమో తెలుగుదేశం జెండా కడితేనే పెన్షన్ ఇస్తాం. సాక్షి రిపోర్టర్ వాళ్ళ మదర్ కో ఫాదర్ కో పెన్షన్ వస్తుంటే తీసేస్తారు. ఇప్పుడు చూడండి వైఎస్ఆర్సీపీకి సానుభూతి పరులు ఎవరో దాంట్లో ఉన్నారంట, ఆయన తీసేసే అధికారం మీకు ఎక్కడ ఉంది? ఇది అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళు రిక్రూట్ అయి ఉంటారు. అసలు నియామక పత్రాలు లేవన్నారు. నియామక పత్రాలు లేకపోతే అసలు ఇప్పుడు దాకా ఉద్యోగాలు సాధ్యం అవుతుంది కదా. అప్పుడు అసలు మీరు తీసేయడానికి మీకు నియామక పత్రాలు లేనప్పుడు మీకు తీసే అధికారం ఏముంటుంది? ఉన్న ఉద్యోగాలను తొలగించాలి, మొత్తం వాళ్ళ మనుషులు ఉండాలి అనేది వాళ్ళు టార్గెట్ గా పెట్టుకున్నారు. దాంట్లో భాగంగానే ఫైబర్ నెట్లో తీసేస్తారు. ముందు ఆ కుంభకోణం ఏందో దాని మీద వెలికి తీయాలి కదా. ముందు దాన్ని కవర్ చేయడం కోసం ఇదంతా 114 కోట్ల కుంభకోణం సార్ ఫైబర్ నెట్ లో. చంద్రబాబు నాయుడు రెడ్డి గారి మీద ఏదో తప్పుడు కేసు గందరగోళం చేసి ఎట్లా ఇబ్బంది అరెస్ట్ చేయాలనేటటువంటి దాంట్లో దాని గురించి అంటున్నారు. ఆయన ఇంకోటి, ఈయన చైర్మన్ గా వచ్చి 4 రోజులే, నవంబర్ 15 ఇప్పుడు ఛార్జ్ తీసుకున్నాడు. కరెక్ట్ గా 4 రోజుల్లో 400 మంది వెలికి తీస్తాడు. టార్గెట్ పెట్టారేమో అంటే సార్ 4 రోజుల్లోనే 410 మంది గుర్తించాడంట. 400 మంది గుర్తించాడంటే ఇంకో 200 మంది ఉన్నారంట. మరి ఉంటే వాళ్ళు కూడా తీసేయాలి ఒకేసారి. అసలు కాదు వైసీపీ అని తెలుగుదేశం అని చెప్పి ఉద్యోగాలను తీసేస్తారా? నాకు అర్థం కాదు సార్. ఎవరో డ్రైవర్ రూల్ ప్రకారం పెట్టలేదంటే పోనీ అది ఒక పద్ధతి, కానీ రూల్ ప్రకారం పెట్టి ఉంటారా లేదా అనేది తేల్చాలి సార్. ఎవరో మన సమాజంలో ఎవరో ఒకరు ఏదో పార్టీకి ఎంతో కొంత అనుకూలంగా సంబంధింగా ఉంటారు. ఈవెన్ రిపోర్టర్లో ఇంకోటి వాళ్ళు ఎవరో పార్టీకి ఓటేస్తారు ఖచ్చితంగా, ఏదో పార్టీకి అని చెప్పి ఓటేశారని చెప్పి వాళ్ళని పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా ఉన్నాను తీసేస్తామంటే ఇప్పుడు నువ్వెవరు అసలు? నువ్వు మరి తెలుగుదేశం అధికార ప్రతినిధి కదా, మరి నువ్వు ఆ పోస్టులో ఉండకూడదు లెక్క ప్రకారం. గవర్నమెంట్ దాని ప్రకారం ఉండాలి కదా. ఏం చెబుతాం? ఈ సంజయ్ గారి మీద కూడా ఏమైనా మాట్లాడతారా సంక్షిప్తంగా? సార్ ఒకటి ఏంటంటే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అలాగే సాక్షి మీద కూడా వాళ్ళు ప్రచారం మొదలు పెట్టారు, ఏదో యాడ్స్ ఎక్కువ ఇచ్చారని చెప్పి. అదే సార్, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏదైతే నిజాయితీగా పనిచేసినటువంటి వాళ్ళు, అంటే తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేయనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేయాలి. దానిలో భాగంగానే అనేక మంది మీద వాళ్ళ విధుల్లోంచి తప్పించడము, వాళ్ళ మీద కేసులు పెట్టడము, ఆల్రెడీ విజయపాల్ గారిని వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం ఇవన్నీ మనం చూసాం. సో ఇవన్నీ కక్షపూర్తంగా వాళ్ళు వెళ్తున్నారు అనేది క్లియర్. నిన్న సజ్జల గారు కూడా చెప్పారు, మేము ఆపినా కూడా రేపొద్దున మా వాళ్ళు ఆగరని. రేపొద్దున ఖచ్చితంగా అదే జరిగింది. సో మీరు ఎంత ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తే, అది అధికారుల మీద కావచ్చు, లేదంటే వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల మీద కావచ్చు, ఎంత మీరు అణచివేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తే రేపొద్దున అంతకంటే ఎక్కువ రెవల్యూషన్తో రేపొద్దున అది మీకు రివర్స్ లో కొట్టిద్ది అనేది. ఎక్కడ పడితే అక్కడ కేసులు పెడుతున్నారు, రేపు వచ్చేవాళ్ళు కూడా అన్ని కేసులు ఆగమన్నా రేపొద్దున ఆగేటటువంటి పరిస్థితి ఉంటుంది కదా సార్. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు 15,000 గ్రామ పంచాయతీలు ఇన్ని చోట్ల ఉన్నప్పుడు ఒక చోట మనం ఆపాలని ప్రయత్నించినా ఇంకో చోట ఆగదు కదా. ఇది చాలా సింపుల్ లాజిక్ కదా. చంద్రబాబు గారికి లోకేష్ గారికి ఎంత రెడ్ బుక్ రాజ్యాంగమైన ఏ మాత్రం తెలియకుండా ఎట్లా చేస్తున్నారు సార్? వాళ్ళు మొత్తాన్ని అంచివేసేస్తే ఇంకేముంది అనుకుంటున్నారు? సార్ ప్రజాస్వామ్యంలో అణిచివేత మీరు ఎంత ప్రయత్నించాలని అణిచివేత అంత వెళ్తే అంతకు రెట్టింపు ఉత్సాహంతో ప్రజానికం పెట్టి మొత్తం ఖతం చేసి 4 రోజులు లేటుగా వస్తారేమో, ఖచ్చితంగా జరిగింది. ఇంకోటి సాక్షికి ప్రకటనలు దాంట్లో అడ్డగోలుగా దోచిపెట్టారని కదా సార్. వీళ్ళు ఎంత అబద్ధాలంటే వీళ్ళ బతుకంతా రోజు అబద్ధాలు సార్. ఎన్నిసార్లు వీళ్ళకి చెప్పినా కూడా ఒక అబద్ధాన్ని 100 సార్లు రాయాలి. ఎందుకంటే 14 లక్షల కోట్లు అప్పని ఉన్న అప్పు 6.5 లక్షల కోట్లని మళ్ళీ అసెంబ్లీలో చెప్పారు. ఇది కూడా అసెంబ్లీలో చూడండి సార్. సాక్షాత్తు అసెంబ్లీలో మొన్న 19వ తారీఖు అసెంబ్లీలో 19/9/2024 అంటే సెప్టెంబర్ 19వ తారీఖు అసెంబ్లీలో సాక్షాత్తు మంత్రి చెప్పాడు, ఎవరైతే పార్థసారథి గారు, ఏదైతే నిబంధనల మేరకే అన్ని పత్రికలకు ప్రకటనలు, నిబంధనల మేరకే. సాక్షి అనేది అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రిక, ఈనాడు సాక్షి రెండింటికి అత్యధిక సర్క్యులేషన్స్ ఉన్నాయి. బట్ ఈనాడు అనేటువంటి దినపత్రిక 3.5 సంవత్సరాల పాటు ప్రభుత్వ యాడ్లు తీసుకుంది. చివరి 1.5 year తీసుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అన్ని మొదటి పేజీలో వేసినప్పుడు లోపల వీళ్ళు అబద్ధాలు రాస్తారు కదా మళ్ళీ. సో అప్పుడు అబద్ధాలు రాస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళని తిరస్కరిస్తారు కదా ప్రజలు. ఏంటా ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారనేది ప్రభుత్వ ప్రకటనలో ఉంటే మళ్ళీ ఇదేంది ఇట్లా ఇస్తున్నాడని చెప్పి రాస్తారు కాబట్టి క్లియర్గా వాళ్ళు ఏంటి, అందుకని యాడ్లు తీసుకోమని చెప్పి చివరి 1.5 year చెప్పారు. అప్పుడు దాకా ఈనాడు దినపత్రిక ఎంత యాడ్లు ఇచ్చారు? 243 కోట్ల యాడ్లు ఈనాడు దినపత్రిక 3.5 సంవత్సరాల పాటు ఇచ్చారు. ఒకవేళ నిజంగా చివరి ఏడాది కూడా తీసుకొని ఉంటే ఇంకో 125 కోట్ల రూపాయలు వచ్చేది. సాక్షి పత్రిక ఎంత వచ్చినాయి? 443 కోట్లు 5 సంవత్సరాల్లో ప్రకటనలు జారీ చేశారు.
దాంట్లో ఇంకా 100 కోట్లు పెండింగ్ ఉన్నాయి సార్. ముందు ఆ డబ్బులు ఇవ్వండి ఫస్ట్. 100 కాదు 200 కోట్లు అని అనుకుంటా. కాదు సార్, 104.85 కోట్లు పెండింగ్ ఉన్నాయి. ఓకే. సో సాక్షి దినపత్రికకి ఏదైతే ఆంధ్రప్రదేశ్ దీన్ని కూడా కలిపేసి ఇచ్చేసినట్టు ప్రచారం ఇచ్చేసినట్టు 443 కోట్లు యాడ్లు ఇచ్చిన దాంట్లో 340 కోట్లు డబ్బులు 700 కోట్లు ఆంధ్రజ్యోతి వాళ్ళు తీసుకున్నారని అప్పుడు 2014-19 700 కోట్లు పైగా ఫస్ట్ తక్కువ సర్క్యులేషన్ ఆంధ్రజ్యోతి, తక్కువ సర్క్యులేషన్ ఆంధ్రజ్యోతి. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ లో 3 ప్రధాన పత్రికల్లో సాక్షి సర్క్యులేషన్ ఎక్కువ ఉంటుంది, తర్వాత ఈనాడు 2, 3వ ప్లేస్ లో ఆంధ్రజ్యోతి ఉంటుంది. మరి ఆ 3వ ప్లేస్ లో ఉన్నటువంటి ఆంధ్రజ్యోతికి ఎట్లా అడ్డగోలు 700 కోట్ల రూపాయలు యాడ్లు ఇచ్చారు? ఇప్పుడు 100 కోట్లు ముందు రిలీజ్ చేసి అడ్డగోలు యాడ్లు ఇచ్చారు లేదు తర్వాత. రైట్. ఇక క్రైమ్ ఈ తెలంగాణ వార్తల్లో కూడా క్రైమ్ రేట్లో సైబరాబాద్ అంటూ ఏడాదిలో 64% పెరిగిన నేరాలట. కాంగ్రెస్ మూవ్స్ ఎస్సీ ఓవర్ చేంజ్ ఇన్ ఎలక్షన్ రూల్స్ మార్చేస్తున్నారంట ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏది ఈ ఎలక్ట్రానిక్ వీడియోస్ కానీ ఇవేమి అందుబాటులో లేకుండా చేస్తారట. ఇక రాష్ట్రంలో బీపీసీఎల్ బిల్డప్ బాబాయిలు ఆయిల్ రిఫైనరీ 95,000 కోట్లతో పెట్టుబడులతో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్. మొన్నటిదాకా మచిలీపట్నం ఉన్నారు, ఇప్పుడు రామాయపట్నం అంటున్నారు. రామాయపట్నం దగ్గర సోలార్ ప్యానల్ ప్రాజెక్ట్ పెట్టబోతుంటే ఎవరు షిరిడి సాయి వాళ్ళ లేకపోతే వాళ్ళు పెట్టబోతుంటే నానా అడ్డగాలుగా రాసినటువంటి పత్రిక ఇప్పుడు బీపీసీఎల్ మాత్రం బ్రహ్మాండం బజిపోయిందని ప్రచారం చేస్తున్నారు. వస్తే సంతోషమే కానీ అబద్ధాలు. తీరా చూస్తే ఏంటంటే తొలి దశలో 6,000 కోట్లు పెట్ట విషయం మీద వాళ్ళు ఆలోచన చేస్తున్నారట. దానికి వచ్చేసినట్టుగా చెప్తున్నారు. వచ్చేస్తే సంతోషం సార్. అసలు ఇది ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ బీపీసీఎల్ అనేది ఇప్పుడు కాదు సార్ రావాల్సింది. ఇది పునర్విభజన చట్టం 2014 ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోనే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఉంది. 2021 సంవత్సరంలో జగన్ గారు వచ్చిన తర్వాత దీన్ని తీసుకురావాలని చెప్పి అనేక ప్రయత్నాలు జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రానిలేదు. ఇప్పుడు వీళ్ళు మొన్న వచ్చిన తర్వాత 60,000 కోట్ల రూపాయలతో వచ్చేస్తుందని చెప్పి ప్రచారం చేశారు. కానీ ఈ రోజు అసలు ఇప్పుడు రాలేదు. దీని పరిశీలన కోసం 60,000 కోట్ల రూపాయలు నిర్ణయించారు. ఇది రాష్ట్రంలో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకై బోర్డులో మీటింగ్ జరిగింది. దానిలో జగన్ గారి టైంలో కూడా వీళ్ళు వచ్చేది 2021 కాకినాడలో పెట్టడం కోసం ఈ ప్రాజెక్టు నివేదిక, స్థల పరిశీలన, భూసేకరణ, పర్యావరణ ప్రభావం, ఇంజనీరింగ్ డిజైన్లు ఈ కార్యక్రమాలు అసలు పెట్టడానికి అనుకూలమా లేదా దీన్ని చేయడం కోసం ఒక 6,000 కోట్ల రూపాయలు వస్తుంది దాన్ని కేటాయిస్తున్నామని చెప్పి బోర్డులో నిర్ణయం తీసుకున్నారు. ఇట్లాంటి నిర్ణయాలు 2021లో జరిగినాయి. కానీ అసలు 60,000 కోట్లు అప్పుడేమో జగన్ గారి మీద వ్యతిరేక ప్రచారం ఏమి రావట్లేదని వాళ్ళు ప్రపోజల్ పెట్టినా కూడా ఇప్పుడేమో అసలు వచ్చేసినట్టు ప్రచారం. రైట్. హరి గారు నల్గొండ నుంచి సంక్షిప్తంగా మాట్లాడండి దయచేసి. నమస్కారం, మాట్లాడండి దయచేసి మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్ లో చీనీ ప్రభుత్వాల మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ఆ చిరంజీవి గారికి సవాళ్ళు కప్పి ఆ అన్నం పెట్టి ఇవన్నీ చేసి సినిమా టికెట్ పెంచుకోవచ్చు అని చెప్పి అది తగ్గియాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే చిరంజీవి గారు అవతలికి పోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించి జగన్మోహన్ రెడ్డి నువ్వు టికెట్ పెట్టుకుంటాను కానీ అని. మీ వాయిస్ అర్థం కావట్లేదు మిత్రమా, ఏమంటున్నారండి? మీకు ఏమన్నా సినిమా చిరంజీవి గారిని అంత ఆహ్వానించి శాల్వాగా ఓకే కంప్లీట్ చేయండి మిత్రమా, కొంచెం వాయిస్ లో డిస్టర్బెన్స్. ఏమాధికారం ఉందన్నాడు ఇలా రేవంత్ రెడ్డి గారు సినిమా టికెట్ పెంచేది లేదు, బెనిఫిట్స్ లేదని చెప్పారు. ఇప్పుడు ఏం మాట్లాడతారు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అంత ఇన్వైట్ చేసి వాళ్ళకి శాలవాలు కప్పి వాళ్ళకి భోజనం పిలిచి ప్రత్యేకంగా ఆహ్వానించి చేస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అసలు మీకు బెనిఫిట్స్ లేవు, ఏం లేవు, మీకు పెంచుకోవడానికి అంటే ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని అబద్ధాలు చెప్పాడు, అసలు చిరంజీవి అవమానం జరిగినట్టు దుర్మార్గంగా ప్రచారం. రిపబ్లిక్ అనేటటువంటి మరొకరు కొండబాబు గారు తెనాలి నుంచి. కొండబాబు గారు నమస్కారం, మాట్లాడండి. తిరుమల బాబు రైట్. మరొకరు రాజేష్ గారు అశ్వరాపేట. రాజేష్ గారు మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం నడుస్తుంది సార్? అసలు ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం మీరు చెప్పాలి, పక్కనే ఉంటారు కదా. అదెందుకు వచ్చిన ప్రభుత్వం సార్? అసలు ఏది 2014 నుంచి 19 వరకు వాళ్ళు చేసింది ఏమైనా ఉందా సార్? అవును. అప్పుడు కనీసం ఇంత దారుణంగా అరెస్టులు లేదు. అప్పుడు కూడా కొంత వేధింపులు ఉన్నాయి. ఇక 2-3 వీడియోలు ఉన్నాయి, అవి కూడా చూసిన తర్వాత అల్లు అర్జున్ అంశం అలాగే జగన్ గారి వ్యాఖ్యల మీద చర్చకి వెళ్దాం. నేను అప్పుడే అడుగుతా ఉన్నా, ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి ఉన్న వాళ్ళు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీలోకి పోయిన ఈ కార్పొరేటర్లు కానీ
వీళ్ళు ఎవరైనా ప్రజల దగ్గరికి వెళ్ళి అమ్మా ఇదిగో చంద్రబాబు నాయుడు ఎన్నికలప్పుడు చెప్పిన సూపర్ 6 సూపర్ 7 అని చెప్పినాడు, ఈ రోజు చెప్పిన వీళ్ళంతా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మేము చేసినాము అని చెప్పి ప్రజల దగ్గరికి చూపించగలుగుతారా? వాళ్ళు ప్రజలు ఇళ్ళకి పోవాలంటే భయపడే పరిస్థితి. ఎందుకంటే ఇళ్ళకు పోయినారంటే ప్రతి ఇంట్లో కూడా చిన్నపిల్లలు నా 15,000 ఏమైనా అడుగుతారు, చెల్లెమ్మలు నా 18,000 ఏమైనా అడుగుతారు, అక్కలు పెద్ద నా 48,000 ఏమైందని అడుగుతారు, రైతులు నా 20,000 ఏమైందని అడుగుతారు, ఇంకా ఉద్యోగం కోసం వెతుక్కునే పిల్లలు నా 36,000 ఏమైందని అని అడుగుతారు. ఏ కార్యకర్త కూడా తెలుగుదేశం కార్యకర్త కూడా ఏ ఒక్కరి ప్రజలు ఇళ్ళ లేకపోయే పరిస్థితి లేదు. రైట్. మురళీ గారు చెప్పండి, 1,500 మీ ఇంట్లోకి ఏమైనా వచ్చినాయా? ఆ అడ్వర్టైజ్మెంట్ చూశారు కదా, అప్పుడు కూడా అట్లాగే చేశారు, రుణమాఫీ మొత్తం చేసేస్తారు. మీకేమనిపించింది ఆ అడ్వర్టైజ్మెంట్ చూసిన తర్వాత? పాత విషయాలు ఏమైనా గుర్తుకొచ్చాయా? అంటే 1500 కాదు, 6 నెలల పాటు రావాలి కదా, 6 నెలలు. సార్ నేను ఒక విషయాన్ని, అంటే ఇది కూడా మాట్లాడతాను కానీ, మీరు ఇంత మునుపు ప్రస్తావన చేసినటువంటి అంశాల్లో ఎన్నికల సంస్కరణలకు సంబంధించిన ఒక మాట మీరు అన్నారు. ఈ రోజు నేషనల్ మీడియాలో అదే మాదిరి దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చనీయాంశంగా ఈ అంశం ఉంది. రాష్ట్రాల హక్కులకు సంబంధించిన అంశం అది. దాన్ని నేను ప్రస్తావన చేస్తాను. ఏం కీలకమైన అంశం ఏంటంటే దాంట్లో ఈసీ పనితీరుకు సంబంధించిన చర్చ ప్రధానమైంది దీంట్లో. ఇది ఈవీఎంలు వీవీప్యాట్ల పనితీరులో సీక్వెన్స్ పెంచాలనేది ఒక రిక్వెస్ట్ ఉండేది, దాన్ని తిరస్కరించింది. రెండోది ఈవీఎంల పనితీరు మీద సందేహాలని నివృత్తి చేయడం లేదు, రెండవ అంశము. పోలింగ్ బూతుల వారీగా ఓటింగ్ వివరాలు వెల్లడించడం సాధ్యం కాదని ఈసీ చెప్పింది. పోలైన ఓట్లు లెక్కించిన ఓట్లకు మధ్య వ్యత్యాసం మీద సరైన స్పందన ఈసీ నుంచి లేదు. ఇవన్నీ కూడా ఈసీ సమగ్రతను ప్రశ్నించేట్టుగా ఉన్నాయి. వీటన్నిటి ఆధారంగా పంజాబ్ హైకోర్టులో కేసు వేస్తే పంజాబ్ హైకోర్టు 1961 ఎన్నికల నిర్వహణ నిబంధనలో 93(2) ప్రకారం ఎవరైనా ఎన్నికలకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేయడానికి అనుమతి ఉంటుంది అనేది ఆ రూల్లో ఉన్నటువంటిది. దాని ఆధారంగా వివరాలు ఇవ్వమని చెప్పి హైకోర్టు ఈసీకి ఆదేశం చేసింది. ఈసీ ఏమని కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసిందనంటే, ఎన్నికల సీసీటీవీ ఫుటేజ్, వెబ్ కాస్టింగ్స్, అభ్యర్థుల వీడియోలు ఇత్యాది ఎలక్ట్రానిక్ రికార్డుల తనిఖీని మోడీ ప్రభుత్వం నిషేధించింది. అంటే ఎంత అన్యాయమైనటువంటి నిర్ణయం చేసిందో చూడండి కేంద్రంలోని. ఇప్పుడు దేశమంతటా కూడా చాలా పెద్ద చర్చ జరుగుతుంది. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత, లేదా దానికి పూర్వం జరిగినటువంటి ఎన్నికలు, ఈ కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఈసీ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఒక పావుగా మారిపోయింది. వాళ్ళు ఎవరు చెబితే వాళ్ళు ఈ రోజు కీలకంగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ లో మరింత పారదర్శకత రావాలని చెప్పి దేశంలో చాలా పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. ఇట్లాంటి అంశాల మీద ఒక స్పష్టత లేదు. ఈసీ వ్యవహరిస్తున్న తీరు చాలా సందేహాస్పదంగా ఉంది. ఈవెన్ ఈవీఎంల పనితీరు మీద కూడా చాలా పెద్ద ఎత్తున ఈ రోజు చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో పారదర్శకతను ఎట్లా పెంచాలి అన్నటువంటి చర్చ ఉండేటప్పుడు మేము ఏ రకమైనటువంటి రికార్డు ఇవ్వము, ఇది అడగడానికి వీల్లేదు. కారణం ఏమంటే, ఇట్లాంటి రికార్డు బయటికి ఇస్తే దాన్ని ఏ సహకారంతో వీళ్ళు మార్పింగ్ చేస్తారు, లేదా ఇంకా మార్పులు చేస్తారు, లేదంటే ఇంకో తప్పుడు వ్యవహారాలకు ఉపయోగించుకోవడానికి వీలు. ఒక అడ్డగోలు ఆర్గ్యుమెంట్ ఈసీ తరఫున మాట్లాడినటువంటి అడ్వకేట్ మాట్లాడతాడు. ఇది ఏ రకమైనటువంటి న్యాయం? ప్రజాస్వామ్యాన్ని పాత్ర వేయడం, కూని చేయడం ఒక రకంగా. ఈసీనే ఈ రకంగా వ్యవహరించిన తర్వాత ఈ రాజ్యాంగంలో అత్యంత కీలకమైనటువంటిది. ఇప్పుడు ఎన్ని భిన్నాభిప్రాయాలున్నా, ఎన్ని వ్యవహారాలున్నా, ఈసీ చేసినటువంటి నిర్ణయానికి అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలు తలొగ్గుతున్నటువంటి నేపథ్యంలో ఇది అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ ఈ భారతదేశం అని చెప్పి ప్రతినిత్యం మనం ప్రపంచ దేశాల దగ్గర, లేదంటే మన దేశంలో చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఆఖరికి ఎలక్ట్రానిక్ వీడియోలు కూడా మేము ఇవ్వము, వెబ్ కాస్టింగ్ ఇవ్వము, ఈవీఎంల గురించి చెప్పము, ఓటింగ్ లో తేడాలు వస్తే దాని మీద మేము ఆన్సర్ చేయము, పోలింగ్ బూతుల వారి వివరాలు, పోలింగ్ బూతుల వారి ఆటోమేటిక్ గా ఇవన్నీ కూడా ఈవీఎంలో నిక్షిప్తమై ఉండేటివి, ప్రింట్ తీస్తే ఇచ్చేవాటిని కూడా దాంట్లో ఎక్కడైనా తేడా వస్తే ఈ తేడా ఎందుకు వచ్చిందని చెప్పి ప్రశ్నించడానికి వీల్లేదంటే ఇదేం ప్రజాస్వామ్యం అండి? మోడీ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ఏ రకమైనటువంటి
దుందుడుకు పద్ధతిలో పోతాంది. ఇంక ప్రజాస్వామ్యాన్ని పాత్ర వేయడమే కదా, ఇంక ఎన్నికలు ఎందుకు? మీ పార్టీకి ఊరు నచ్చిన వాళ్ళు మీరు పెట్టుకోండి, కేంద్రంలో మీకు నచ్చిన వాళ్ళు పెట్టుకోండి, రాష్ట్రాల్లో మీకు నచ్చిన వాళ్ళు పెట్టుకోండి. మీరు సర్పంచ్ దగ్గర నుంచి ప్రధానమంత్రి దాకా, లేదు అధ్యక్ష తరహా పరిపాలన, ఇంక జమినీ ఎన్నికలు, సింగిల్ ఇది, ఈ అంతా అడ్డగోలు వాదనలు, లేకపోతే తప్పుడు వాదనలు, ప్రజాస్వామ్య ప్రక్రియని అపహాస్యం చేసేటువంటి పద్ధతిలో ఈ రోజు ఈ నిర్ణయం ఉంది. ఇది నిషేధం చేస్తూ ఏకపక్షంగా నిర్ణయం చేయడం ఏ రకమైనటువంటి న్యాయం? ప్రజాస్వామ్యవాదులందరూ దీన్ని గట్టిగా ప్రశ్నించాలని నేను కోరుతున్నాను. మురళి గారు, మీరు చెప్పిన ప్రతి పాయింట్ తోటి మా ఓటు వాళ్ళని కూడా ఏకీపిస్తాం. ఎందుకంటే మేము కృష్ణరాజు గారు కానీ వెంకటరెడ్డి గారు కానీ అందరూ కూడా ఒంగోలు అనుభవం, విజయనగరం అనుభవం చూసిన తర్వాత ఈ ఈవీఎంలు నమ్మటానికే వీలు లేదనే పరిస్థితికి అభిప్రాయానికి వచ్చాం. అంతకుముందు ఈవీఎంలు ఏమి ఉండదులేవా, ఏం తప్పే ఉంటుందిలేవా అన్న బాబోటి వాళ్ళని కూడా ఖచ్చితంగా ఈవీఎంలో ఏదో జరిగిందనే పరిస్థితికి రావాల్సింది వచ్చింది. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే దాన్ని మీరు ఇప్పుడు నేను యాక్చువల్గా సపరేట్గా దాని మీద డిబేట్ పెట్టుకోవాలనుకున్నాం కానీ బట్ మీరు ప్రస్తావించారు కాబట్టి చాలా మంచి పాయింట్ ప్రస్తావించారు. ఇదో సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు కాంగ్రెస్ వాళ్ళు. మరి అది ఏం జరుగుద్దో వేరే విషయం కానీ బట్ సుప్రీంకోర్టులో ఏ రకమైన నిర్ణయం వచ్చినా కానీ చూడటానికి మాత్రం అది ప్రజాస్వామ్యబద్ధంగా లేదు. అసలు ఏమిటి అసలు అన్ని రహస్యం ఏంటి నాకు అర్థం కాదు. అది ఇది ఎన్నికల సంఘం చేయాల్సింది, అది చాలా తప్పు. రైట్, ఇంకొక వీడియో ఉంది, చూసిన తర్వాత చర్చలో పెడదాం. కొత్త పద్ధతులు పోతున్నారు, సాక్ష్యాలు సృష్టించడము, ఎవరితోనో రాయించుకోవడము, కన్ఫెషన్లను చేయడము, అరెస్ట్ చేయడము. ఏమో మా చేత కాదా? 3-4 గంటల్లో మేము రామా? వచ్చిన తర్వాత మేము కాపితే మాత్రం ఆగుతారా మా వాళ్ళు? ఎక్కడికెక్కడ ఇదే పని చేయడం మొదలు పెడితే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది? నక్క తెలివితేటలతో గుంటనక్కల్లాగా వ్యవహరించి చేసేంత తెరచాటు ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాంటి వ్యవహారాలు చేయాల్సి వస్తే పులి పని చేయట్లుంటుందో అక్కడ దెబ్బ తగిలించింది. నాటకీయంగా కూడా చెప్పట్లా, దెబ్బ తగిలిన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. నువ్వు ఆ దెబ్బ కొడుతున్నావు అంటే, ఎట్లయినా కొట్టచ్చని నువ్వు చూపిస్తున్నావు అంటే, ఆ ఎట్లయినా కొట్టడంలో నీకంటే బలంగా కొట్టగలిగిన శక్తి వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే ఇది అభిమానంతో ఏర్పాటైన పార్టీ, అభిమానులుగా కార్యకర్తలుగా ఉన్న పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్న కార్యకర్తలు ఉన్న పార్టీ. ఈ దెబ్బ చాలా. శ్రీధర్ రెడ్డి గారు గుంటూరు నుంచి. శ్రీధర్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. అక్కడ ఉన్న పెద్దలకి ఓకే, ఇలాగా సిపిఐ ఆయన పేరు సిపిఎం మురళి గారు సిపిఎం నాయకుడు మురళి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, మంచి విషయం మాట్లాడినందుకు. అవును, కరెక్ట్. అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న ఈవీఎంలు తీసుకెళ్లి డంప్ చేశారు. అవును, బెల్ కంపెనీ కొత్త ఈవీఎంలు పెట్టారు. ఆ డంప్ చేసింది కూడా మచిలీపట్నంలో. నేను మచిలీపట్నంలో డంప్ చేశారు, అక్కడ గోడౌన్ లేదో పెట్టారు. దాని గురించి ఎవరో మాట్లాడలేదు, దాన్ని ఎవరో పట్టించుకోవట్లేదు. ఇంకేం పట్టించుకుని ఏం ఉపయోగం ఉంది మాత్రం. అసలు మేము ఈవీఎంలు ఆ వీవీప్యాట్ స్లిప్లు లెక్క పొమ్మన్నారు, ఎవరేం చేసే పరిస్థితి లేదు. హైకోర్టు వారు 2-3 నెలలు ఆగి ఆ తర్వాత ఏమి ఇచ్చారో ఏంటో. మరి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని రక్షించవలసిన వాళ్ళు కూడా మరి దాని మీద ఎందుకు సరైన రీతిలో స్పందించారో లేదో తెలియదు కానీ బట్ ఏం చేస్తాం, పరిస్థితి అయితే అట్లా ఉంది. ఇప్పుడు మురళి గారు చెప్పిన దాంతో మీరు కూడా ఏకీభవిస్తున్నారు. రైట్, మాణిక్యాలరావు గారు అమలాపురం నుంచి. మాణిక్యాలరావు గారు నమస్కారం, మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. ఈ దేశంలో ఎన్నికల వ్యవస్థ బాగుపడాలంటే టిఎన్ శేషన్ లాంటి సిఇసి రావాలండి. బాబు చనిపోయిన ఆయన మళ్ళీ ఎక్కడ తీసుకొస్తాం? అట్లాంటి ఆ స్థాయిలో ఉండాలి మనుషులు. ఆ స్థాయి సిఇసి వస్తేనే కానీ ఎన్నికల వ్యవస్థ బాగుపడదండి. అంతే, కరెక్ట్. పూర్వం రష్యాలో గోర్బచేవ్ అని ఒక అధ్యక్షుడు వచ్చారండి. గోర్బచేవ్ పెరెస్ట్రాయికా, గ్లాస్టనాస్ట్ అని తీసుకొచ్చారు. ఆయన ఎన్నో చాలా సంస్కరణలు చేసి తీసుకొచ్చారండి అక్కడ. అవును, అటువంటి ప్రధానమంత్రి వస్తేనే కానీ మన దేశం బాగుపడదని నా ఉద్దేశం అండి. ఓకే, రైట్. ఓకే, ఇక దాని అంశం వచ్చింది కాబట్టి ఈవీఎంల అంశం. ఇంకొకటి అంటే హిందూపూర్లో జరిగినటువంటి అంశం కూడా ఖచ్చితంగా మనం జరిగిందంటారు. ఎందుకంటే సార్ హిందూపూర్లో ఒక వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీకి 1 ఓటు వచ్చింది, పార్లమెంట్కి 472 ఓట్లు వచ్చింది. అదే పోలింగ్ బూత్ లో పైగా ఒక వార్డు కౌన్సిలర్ ఏమో వైసీపీ, ఆయన ఇంట్లోనే 10 ఓట్లు ఉన్నాయి. ఇద్దరు ఏజెంట్లు ఉంటారు సార్, ఒకటి అసెంబ్లీ తరపున ఏజెంట్ ఉంటారు, పార్లమెంట్ తరపున ఏజెంట్ ఉంటారు. అంత క్రాస్ ఓటింగ్ జరిగితే ఏదైనా 10 ఓట్లు 20 ఓట్లు పార్లమెంట్ అభ్యర్థికి అసెంబ్లీ అభ్యర్థికి తేడా ఉంటుంది. ఇప్పుడు ఆ పోలింగ్ బూత్ లో ఉందా 570 ఓట్లు ఎన్నో ఉంటే 472 పడ్డాయి మరి పార్లమెంట్కి వచ్చేటప్పటికి. అసెంబ్లీకి వచ్చి 1 ఓటు ఎట్లా పడుతుంది? రైట్, ఇక 2 అంశాలు ప్రధానంగా మనం చర్చించాల్సి ఉంది. ఒకటి అల్లు అర్జున్, 2 జగన్ గారు. చంద్రబాబు గారు భయపడుతున్నాడు, ఇందాక మనం కూడా చూసాం కదా ఒక అడ్వర్టైజ్మెంట్, వాటన్నింటినీ నెరవేర్చుకుని దాని మీద వెళదాం. ముందుగా కృష్ణరాజు గారు చెప్పండి, అల్లు అర్జున్ విషయంలో ఇంతగా వేధించాల్సిన అవసరం ఉందా?
ఈ రకమైనటువంటి 3.5 గంటల విచారణ మళ్ళీ పిలుస్తామంటున్నారు. ఏమిటి ఇదంతా అసలు? మీకేమైనా పైగా ఆంధ్ర బీజేపీలో కొంతమంది ఏమో అనుకోను, కొంతమంది వ్యతిరేకం. ఇక్కడ తెలంగాణ బీజేపీ మొత్తం రేవంత్ గారిని విమర్శిస్తూ ఉంది. మరి రేవంత్ రెడ్డి గారేమో ఏందో మరి ఆయన ఆయన చెప్పకుండా వీళ్ళెవరు ఇట్లా చేయరు కదా పోలీసులు. ఈ ఓవరాల్గా ఈయనెవరో ఇక రెచ్చిపోయి అల్లు అర్జున్ ఆంధ్ర వెళ్ళిపో అని చెబుతున్నాడు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారంట. ఏమిటి పరిస్థితి? మరి అల్లు అర్జున్ వెళ్ళిపోతే రేవంత్ రెడ్డి గారు అల్లుడు వెళ్ళిపోవాలి కదా. మరి అట్లాగే అల్లు అర్జున్ వెళ్తే తెలంగాణకు సంబంధించిన ఆయన భార్య కూడా వెళ్ళిపోవాలి కదా. ఏమిటి పిచ్చి మాటలు? ఇట్లాంటి వాటిని మనం ఎట్లా సమర్థిస్తాం? ఓవరాల్గా ఇష్యూ తాజా పరిణామాల మీ స్పందన ఏమిటి? కేసరి గారు, అల్లు అర్జున్ ఉదంతంలో ముందుగా ఎవరి మీదైనా చర్యలు తీసుకోవాలి అంటే అది తెలంగాణ పోలీస్ శాఖ మీదే. వారి వైఫల్యం, వారి కాంట్రడిక్షన్స్ అంటే పరస్పర విరుద్ధ ప్రకటనలు, వారి బాధ్యత రాహిత్యం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే దీనికి సంబంధించి ఆ సంజయ్ థియేటర్ వారు పర్మిషన్ పెడితే మీరు లేదని చెప్తున్నారు. చెప్పినప్పుడు అసలు మీరు అక్కడ ఎందుకు అలౌ చేశారు అంత క్రౌడ్ ని? మీరు ఫస్ట్ అండి. రెండోది, అతను అల్లు అర్జున్ వస్తా ఉంటుంటే మీరు అతనికి విఐపి ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా ఆ అల్లు అర్జున్ బంధువులకు కూడా పోలీసుల దగ్గర ఉండి ఆ గేట్లు తెప్పించి లోపలికి మీరు ఎందుకు పంపించారు? మూడోది, అసలు దీనికి సంబంధించి ఎక్కడో అది ఈ బాల్కనీ, అప్పర్ బాల్కనీ, లోయర్ బాల్కనీలు ఉంటే ఈ లోయర్ బాల్కనీలో ఆ బాధితురాలు ఇబ్బంది పడింది, చనిపోయిన తర్వాత ఇతను ఆ టైంలో ఇతను అప్పర్ బాల్కనీలో ఉన్నాడు. దానికి దీనికి సంబంధం ఏమిటి? ఏది ఏమైనా కూడా పోలీసులను మనం ఖచ్చితంగా ఈ విషయంలో నిలదీయాలి. వారి బాధ్యత రాహిత్యాన్ని కూడా మనం ప్రశ్నించవలసిన అవసరం ఉందండి. వారు తమ బాధ్యత రాహిత్యాన్ని తప్పించుకోవడం కోసం అని చెప్పి వారు పోలీసు అధికారులతో ప్రెస్ మీట్లు పెట్టించి చాలా ఇబ్బందికరమైన వ్యాఖ్యలు కూడా చేయించారు. వారు తమ పరిధులను కూడా దాటి ఆ రోజు వ్యాఖ్యానించారు. అయితే సేమ్ ఇటువంటి సంఘటన మీకు గతంలో మీకు వడోదర రైల్వే స్టేషన్ లో షారూక్ ఖాన్ విషయంలో కూడా జరిగిందండి. షారూక్ ఖాన్ గారు ఆ రోజున ఢిల్లీ నుంచి బొంబాయి వరకు ట్రైన్ లో తన చిత్రాన్ని ప్రమోట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ వడోదర దగ్గర మన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద తొక్కిసలాట జరిగి ఒక వ్యక్తి చనిపోతే షారూక్ ఖాన్ మీద కేసు పెడితే దాన్ని సుప్రీంకోర్టు తప్పట్టింది. దీంట్లో షారూక్ ఖాన్ చేసిన తప్పేమిటి? అతను ఆ ట్రైన్ లో వెళ్తాడని చెప్పి రైల్వే పోలీసులకి, స్థానిక పోలీసులకు తెలుసు. ఆ స్టాంపీడ్ ని ఆపవలసిన బాధ్యత ఈ పోలీసులపై ఉంది, షారూక్ ఖాన్కి లేదు, షారూక్ ఖాన్ సంబంధం అని చెప్తూ ఇంకో మాట చెప్పిందండి. విఐపీలకు కూడా సాధారణ పౌరుల వలె హక్కులు ఉంటాయి, దానిని మీరు కాలా రాస్తేలాగా అంతే అని చెప్తూ వాళ్ళు ఇంకో మాట అంటారండి. దీనికి సంబంధించి వారిని మీరు స్పెషల్ గా కాషన్స్ తీసుకోవాలి అని చెప్పి కూడా ఆ రోజున పోలీసులకు చెప్పినప్పుడు అతను తీసుకోవాల్సింది కాదు, మీరు తీసుకోవాల్సింది ఇది అని చెప్పి మొత్తంగా ఆ కేసును కొట్టివేశారు. ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే ఈ ఎపిసోడ్ కి సంబంధించి అనవసరంగా పోలీసులు, అనవసరంగా కొంతమంది రాజకీయ నాయకులు నోరు పారేసుకుంటున్నారు, అనవసరంగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఇది భావ్యం కాదు, వాంఛనీయం కాదు సార్. తర్వాత దీనిలో కొనసాగింపుగా చిన్న విషయం సార్, ఇక్కడ మీకు ఈ ఎన్నికల సంఘానికి సంబంధించి కూడా ఈవీఎంకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కు తీరని అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందేమోనన్న అనుమానాలు మరింత బలపడేలాగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తుంది. ఎన్నికల సంఘం దొరికిపోయిన దొంగలాగా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో రీకౌంటింగ్ కి కొంతమంది అభ్యర్థులు దరఖాస్తులు పెట్టి ఫీజులు కడితే మీకు రీకౌంటింగ్ చేయం, మేము మీకు మాక్ పోలింగ్ చేస్తాము అని చెప్పి విషయాన్ని మరుగున పరిచింది. అంటే రీకౌంటింగ్ చేస్తే వాస్తవాలు తెలుస్తాయి, కానీ ఆ పని చేయకుండా మీకు మాక్ పోలింగ్ పెడతామని చెప్పింది. కానీ ఇదే ఎన్నికల సంఘం డిసెంబర్ 10వ తేదీన మీకు నాందేడ్ లో మహారాష్ట్ర ఎన్నికల తర్వాత, అసెంబ్లీ ఎన్నికల తర్వాత నాందేడ్ లో ఇటువంటి అభ్యర్థులనే కొంతమంది అభ్యర్థులు లెటర్లు ఇస్తే ఫీజులు కట్టి అక్కడ రీకౌంటింగ్ చేశారు. అక్కడ రీకౌంటింగ్ అంటే నాందేడ్కి ఒక న్యాయం, ఆంధ్రప్రదేశ్ అట్లా కాదు. మీరు ఇది చెప్తే నాకు డౌట్ వస్తుంది సహజంగానే. కాదు కృష్ణరాజు గారు, మీరు ఇది చెప్తే సహజంగానే డౌట్ వస్తుంది. అక్కడ వాళ్ళకి స్పష్టంగా అక్కడ ఏం జరగలేదనే ఇన్ఫర్మేషన్ లేకపోతే అభిప్రాయం ఉందేమో, ఇక్కడేమో జరిగిందనే భయం, అనుమానం, లేకపోతే జరిగిందనే ఒక ఇన్ఫర్మేషన్ తోటి ఏమన్నా జాగ్రత్త పడ్డారేమో. ఖచ్చితంగానండి. ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ కూడా ఇది మన ఎన్నికల సంఘం మాజీ ప్రధానాధికారి ఎస్వై ఖురేషీ గారు కూడా ప్రస్తుత ఎన్నికల సంఘం విధానాల మీద అనుమానాలు వ్యక్తం చేశారు. వారు అనుసరిస్తున్న విధానాలు తప్పని చెప్పి కూడా చెప్తున్నారు.
అయితే ఇక్కడ మన పాయింట్ ఏంటంటే ఏపీకి వచ్చినప్పటికి మీరు రీకౌంటింగ్ ని మీరు ఎందుకు చేయలేదు, అక్కడ మార్క్ కౌంటింగ్ అని ఇక్కడ ఎందుకు చేశారు, అక్కడ డీకౌంటింగ్ ఎందుకు చేశారని చెప్పి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏపీలో ఏదో గోల్మాల్ జరిగిందేమోనన్న సందేహాలకు తావిస్తోంది రాజకీయ పార్టీలు కదండి, స్వయాన ఎన్నికల సంఘమే. రైట్, ఓకే. రమణ గారు శ్రీకాకుళం నుంచి. రమణ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా, ఏదో ఒక అంశం మీద మాట్లాడండి అన్నిట్లో. ఈవీఎంల మీద, ఈవీఎంల విషయంలో ప్రజల్లో అనుమానాలు ఉన్న విషయం మాత్రం వాస్తవం సార్. ఓకే. కాకపోతే మీరు 10 సార్లు ఆ విషయం ఎత్తే గతంలో కూడా వైసీపీ 150 సీట్లు రావడం, దాని మీద కూడా ప్రజలు ప్రశ్నించే అవకాశం ఉంటది. కాబట్టి ఒక్క మాట మీరు అన్నదానికి కాదు, ఆ రోజు పోలైనటువంటి ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి డిఫరెన్స్ లేదు బ్రదర్, మీరు గుర్తించాల్సిన అంశం. ఈ రోజు పోలైనటువంటి ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి డిఫరెన్స్ వచ్చింది. ఈవీఎంలో బ్యాటరీ ఛార్జింగ్, ఆ రోజు బ్యాటరీ ఛార్జింగ్ మీద ఎక్కడ కూడా తెలుగుదేశం కానీ ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. ఇప్పుడు సాక్షాత్తు సీసీటీవీ ఫుటేజ్లో ఏదైతే పోలైనటువంటి రోజు ఈవినింగ్ ఎప్పుడైతే క్లోజ్ చేస్తామో అప్పుడు ఉన్నటువంటి బ్యాటరీ పర్సంటేజ్కి ఏదైతే కౌంటింగ్ రోజు ఓపెన్ చేసినప్పటికీ 50% నుంచి 99% అయింది. వీటన్నిటి మీద మరి 2019 ఎన్నికల్లో ప్రశ్నించాలంటే నిజంగా మీరు ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినటువంటి దాంట్లో ఏదన్నా సింగిల్ ఎవిడెన్స్ మీరున్నా మీరు క్వశ్చన్ చేయొచ్చు. కాదు, అప్పుడు తప్పు జరిగితే కూడా అప్పుడే ప్రశ్నించాలి. చంద్రబాబు గారు కోర్టుకు వెళ్తేనే కదా మొత్తం లెక్కేయండి అని చెప్పారు. లెక్కేయండి అని చెప్తే మరి ఇప్పుడు 45 రోజుల పాటు ఆ వీవీప్యాట్లు అనేది ఉంచాలి. కానీ వాళ్ళు ముందే 15 రోజులకి, ఎందుకంటే ఆల్రెడీ కోర్టులో కేసు ఉంది దీని మీద, కేసు ఉన్నప్పుడు దాన్ని చేయకూడదు. అప్పుడు నిజంగా తప్పు జరిగిందనే ఫీలింగ్ ఉంటే చంద్రబాబు గారు ఊరుకునే వాళ్ళ, భలే వాళ్ళే మీరు మిత్రమా రమణ గారు, ఇట్లా అని చెప్పి ఆ ఇష్యూ రేజ్ చేయకూడదంటే కరెక్ట్ కాదు అది. మరొకరు నాగార్జున గారు నెల్లూరు నుంచి. నాగార్జున గారు నమస్కారం, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి సార్. ఇప్పుడు ఇది రేవంత్ గారిది ఏమంటే, నా వ్యక్తిగత అభిప్రాయం ఏమంటే, ఇది రేవంత్ రెడ్డిది, ఇది ఊరికి వాళ్ళకు ఒక అవకాశం వచ్చింది సార్. ఇది అన్ఎక్స్పెక్టెడ్ సంఘటన, దురదృష్టకరమైన సంఘటన. దాన్ని అవకాశంగా తీసుకునేసి వాళ్ళు మలుచుకుంటున్నారు. ఎందుకంటే దీని వెనకాల నేను అనుకోవడం వచ్చేసి కేటీఆర్ కు ఎర్త్ పెట్టడానికి ఇవన్నీ చేస్తున్నారు. ట్రయల్ చూసి ఎట్లా వస్తుంది, ఇది ఏం కథ, ఇవన్నీ ఇది చేసేసి నేను చెప్పకూడదు. ఆయన ఎవరి పందాలో నడుస్తున్నాడు అనేది అందరికీ తెలుసు. ఇదంతా వేరే విషయం కానీ ఒక సంగతి అయితే బీజేపీ కాంగ్రెస్ వీళ్ళందరూ కలిసిపోయినారు సార్. దీంట్లో ఎవరు ఏం చేయలేరు, అది మటుకు గ్యారెంటీ సార్ నాకు తెలిసి. ఓకే. కర్నూలు నుంచి మల్లికార్జున గారు సంక్షిప్తంగా. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎట్లుందంటే ప్రతి ఒక్కరికి అనుమానం ఉంది కానీ ఈవీఎంల మీద, కానీ ప్రజా తీర్పును గౌరవించాలా. ఇప్పుడు యథావతో ఇప్పుడు మళ్ళా ఇష్యూ అది కాదు, ఇక్కడ ప్రజా తీర్పు గురించి కాదు. ఎలక్షన్ కమిషన్ వారు వీడియో ఫుటేజ్ ఏవి ఎవ్వరికి ఇవ్వద్దు, రహస్యంగా ఉంచాలని చెప్పిన దాని మీద ఇప్పుడు సహజంగానే డౌట్లు వస్తున్నాయి. ఈవీఎంలు లెక్కేయమంటే ఎందుకు లెక్కేయలేదన్న దానికి అర్థం లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉంటుంది. మురళీ గారు చాలా వ్యాలిడ్ పాయింట్ తీసుకొచ్చారు. మీ ఇష్టం, మీ అభిప్రాయం మీకు ఉండొచ్చు. రైట్, ఎట్లా అయినా సరే ప్రజా తీర్పు అనుకుంటే ఓకే, మాకేం అభ్యంతరం లేదు. రైట్. ఇక మురళీ గారు చెప్పండి, అల్లు అర్జున్ ఆంధ్ర వెళ్ళిపో అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి హెచ్చరిక. ఇంకోవైపున ఈ కేసులో 3.5 గంటల సేపు విచారణ, 10,000 వీడియోలు సేకరణ. ఏంటి మీకేమనిపిస్తూ ఉంది? సార్ నేను చెప్తాను, 2 విషయాలు చెప్తాను. ఒక ఎన్నికలకు సంబంధించి ఒక కంక్లూజన్ పాయింట్ మీ దృష్టికి తీసుకుని రావాలి. ఏమనంటే ఇప్పుడు చర్చ అంతా ఈవీఎంలు లేకపోతే దీని చుట్టూ ఎక్కువ మంది ఆసక్తికరంగా మాట్లాడారు. కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఎన్నికల సంస్కరణలో చాలా పెద్ద ఎత్తున మార్పులు వస్తే తప్ప ప్రజాస్వామ్య లేదా ప్రజల యొక్క భాగస్వామ్యము, ప్రజా ప్రాతినిధ్యం అనేది చట్టసభల్లో పెరగడానికి అవసరమైనటువంటి పద్ధతులు రావాలి. నేను మన రాష్ట్రానికి సంబంధించిన ఉదాహరణే నేను చెప్తాను. వాస్తవంగా మా పార్టీ తెలుగుదేశానికి వ్యతిరేకంగా, వైసీపీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో మేము చాలా గట్టిగానే ఫైట్ చేశాం. చాలా పరిమితమైనటువంటి ఫలితాలు వచ్చినొచ్చు, అది వేరే విషయం. ఈ 2 పార్టీలు అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా గట్టిగా ఫైట్ చేశాం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 1,50,00,000 ఓట్లు వచ్చాయి, వైసీపీకి 1,40,00,000 ఓట్లు వచ్చాయి, జనసేనకి 20,00,000 ఓట్లు వచ్చినాయి. 20,00,000 ఓట్లు వచ్చిన వాళ్ళకేమో 20 సీట్లు, 1,50,00,000 ఓట్లు వచ్చిన వాళ్ళకేమో 150కి పైగా చిల్లర, 1,40,00,000 ఓట్లు వచ్చినటువంటి వాళ్ళకి 11 సీట్లు. అంటే ఈ ఎన్నికల ప్రక్రియలోనే లోపం ఉంది. అందుకనే మేము మొదటి నుంచి చెప్తున్నాం,
దామాషా ఎన్నికల విధానం వస్తే ఓటింగ్ రీత్యా ప్రాతినిధ్యం ఉండాలి. ఇది లేకపోతే ఏంటంటే ఇది ఒక్క ఓటు ఎక్స్ట్రా వచ్చినా సరే వాళ్ళు గెలిచిపోవాలన్నటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది చాలా అన్యాయమైనటువంటి పద్ధతి, ఏ రకంగానూ సమంజసమైనటువంటి పద్ధతి కాదు. ఎన్నికల్లో దామాషా పద్ధతి రానంత కాలం అంటే ఈ పాయింట్ చెప్పారు కాబట్టి నేను చాలా కాలంగా చూస్తున్నాను కదా, సుందరయ్య గారికి మొట్టమొదటి ఓటు వేసిన వాళ్ళలో నేను ఒక్కడిని, మా గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి. ఆయన ఎన్నిసార్లు ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు దామాషా పద్ధతి రావాలని. సో మళ్ళీ ఒకసారి మీరు కాల్ బ్యాక్ రిఫర్ చేశారు, అది బాగుంది. రైట్, ఇక అల్లు అర్జున్ అంశానికి సంక్షిప్తంగా రండి. అదే ఈ విషయం కంక్లూడ్ చేస్తాను. తమాషా ఎన్నికల పద్ధతిని బీజేపీ అధికారంలో రాకముందు సమర్థించేది, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. కాబట్టి అధికారంలో ఎవరున్నప్పటికీ ప్రజాస్వామ్య ప్రక్రియలో అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని నేను కంక్లూడ్ చేయదలుచుకున్న పాయింట్ చెప్పారు. అది అయింది. అల్లు అర్జున్కు సంబంధించినటువంటి వ్యవహారంలో అంటే ఇక్కడ కీలకమైనది ఇది ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఘటన కాదు. ఆయన ఏదో వైసీపీ అనుకూలమైన మనిషి, టీడీపీ జనసేన కక్షగట్టి ఇవన్నీ చేశాయని చెప్పడానికి కూడా వీలైనటువంటి పరిస్థితి. ఏదన్నా ఈ రోజు జరుగుతున్నటువంటి రాజకీయాల ఆధారం చేసుకొని చూస్తే అది తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడు అది కరెక్టా కాదన్న దానికంటే ముందు సెలబ్రిటీలు వ్యవహరించాల్సినటువంటి తీరుకు సంబంధించిన చర్చ ప్రధానమైంది. ఈరోజు మీరు అన్నట్టుగా ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే పిలిపించా అంటే అంతకంటే అన్యాయమైనటువంటిది లేదు. ఇదేదో ప్రాంతీయ వైషమ్యాలను రెచ్చగొట్టడానికి వ్యవహరిస్తున్నటువంటి ఈ పద్ధతి అది బీఆర్ఎస్ చేసినా, బీజేపీ చేసినా, కాంగ్రెస్ చేసినా, మరొకరు చేసినా దాన్ని ఏమాత్రం స్పేర్ చేయకూడదు. ఇది ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెరిగే కొద్దీ ఏం జరుగుతుందంటే అల్టిమేట్ గా ప్రజలకే నష్టం జరుగుతుంది, ఇంకా వెనుకబడిన ప్రాంతాలకి తీరాని నష్టం జరుగుతుంది అనేది మనం రాష్ట్ర విభజన సందర్భంగా మనకు చాలా స్పష్టమైనటువంటి పాయింట్. దీన్ని ఏ ఒక్కరు స్పేర్ చేయకూడదు. కానీ ఈ సందర్భంలో మనం గమనించాల్సింది ఏమంటే ఒక పసిబిడ్డ ప్రాణం ఈరోజు తీవ్రమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఒక తల్లి ప్రాణం పోయింది, అనేక మంది నలిగిపోయినటువంటి పరిస్థితి. ఇది ఒక తారాస్థాయికి చేరిపోతుంది. ఈ అభిమానం అనేది హద్దులు దాటి ఇది ఏ రకమైన ఇదంతా ఒక పెద్ద మాఫియా లాగా ఒక బిజినెస్ 1600 కోట్ల రూపాయల బిజినెస్ చేసుకుందని చెప్పి చాలా గొప్పగా ప్రకటన చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇదే ప్రభుత్వం 3000 రూపాయలకి టికెట్లు అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చింది. ఆంధ్రాలో ఇచ్చారు, అదే మాదిరి తెలంగాణలో కూడా ఇచ్చారు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు నలుగురు వస్తే అతనికి 30,000 కూడా లేదంట నెలకు ఆదాయము. నలుగురు 3,000 చొప్పున 12,000 రూపాయలు పెట్టి, అంటే చూడండి ఓ పసిబిడ్డ కోసం 9వ తరగతి జరిగే పిల్లాడు తనకు అర్జున్ అంటే ప్రాణం కాబట్టి నన్ను ఎట్లయినా సరే ఆ సినిమాకి తీసుకోండి అని చెప్పి ఆ తల్లిదండ్రుల మీద ఒత్తిడి చేయడం, ఆ తల్లిదండ్రులు కూడా ఫస్ట్ షోకి వచ్చి బ్లాక్ లో టికెట్లు కొని రావడము, అక్కడ ప్రాణాలు కోల్పోవడం, ఇది చాలా విషాదకరమైన. దాంట్లో ఏమాత్రం అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి వాటికి వెళ్లే ముందు 1-2 సార్లు ఆలోచించుకుని వెళ్ళాలి తప్ప ఆ జనంలోకి వెళ్ళటం, గందరగోళం, పిల్లల్ని తీసుకుని వెళ్ళటం, సో అదంతా చర్చ అనుకోండి. ఇప్పుడు ఈ రకంగా 3.5 గంటలు విచారణ చేయటం ఏంటి ఇదంతా అనేది ఒక చిన్న పాయింట్ మీద మీరు క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు నేను 3.5 గంటల 30 గంటల దాంట్లో వ్యాలిడ్ పాయింట్ అంటే ఎంతసేపు అయినా విచారణ చేయొచ్చు. దాంట్లో ఏం అల్లు అర్జున్ ఏం ప్రత్యేకం కాదు, ఆయనకి ఏమన్నా ప్రత్యేకమైన చట్టం ఏమి ఉండదు. ఆయనపై ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా మన చట్టాలకు కేసును బట్టి సందేహం లేదు. మామూలుగా మీరు చెప్పింది వాస్తవమే కానీ కేసును బట్టి నేను అడుగుతున్నాను అంతే. అదే నేను అనేది దాన్ని ఒక కక్ష సాధింపుగా వ్యవహరిస్తే తప్పండి, దాంట్లో ఏమాత్రం కానీ అల్లు అర్జున్ కాబట్టి ప్రత్యేకము సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. కరెక్టే, వాళ్ళకి స్వయం అంటే రాజకీయ నాయకులు కూడా ఉండాలి కదా, అదే పద్ధతి రాజకీయ నాయకులు కూడా ఉండాలి కదా. ఎవరికైనా కాదు పుష్కర స్థానాలప్పుడు చనిపోయినప్పుడు చంద్రబాబు గారు ఏమన్నారు? కాదు, పుష్కర స్థానాల్లో తొక్కిసలాట జరిగితే రోడ్డు ప్రమాదాల్లో చనిపోవట్లేదా, కుంభమేళాల్లో చనిపోవట్లేదా, జగన్నాథ్ రథచక్రం కింద పడిపో చనిపోవట్లేదా? మరి రాజకీయ నాయకులు కూడా బాధ్యతగానే ఉండాలి కదా. కందుకూరులో దానికి ఒక కమిషన్ వేసి ఆయనకి అసలు విచారణకే పిలవలేదు కదా, విచారణ పిలవలేదు. దాంట్లో పాపం మీడియాది, దోషం భక్తులు. ఓకే రైట్, ఓకే మీరు మాట్లాడండి సార్. ఇక్కడ క్లియర్గా ఏంటంటే అల్లు అర్జున్ గారు ఇప్పుడు నిన్న పోలీసులు విచారణకు సంబంధించిన దాన్ని కూడా ఇంకోటి వస్తుందంటే అసలు తొక్కిసలాటే జరగలేదని. వాళ్ళందరూ అక్కడ ఉన్నప్పుడు ఆ క్రౌడ్లో ఆ నెట్టుకునేటటువంటి ప్రక్రియలో భాగంగా ఊపిరాడక ఆమె చనిపోయింది. ఈ అబ్బాయికి కూడా ఆ ఊపిరాడలేదు అనేది, ఆ ఊపిరాడినటువంటి పరిస్థితిలో కోపాలకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే మీకు తొక్కిసలాట జరిగితే ఎముకలు కన్నా విరగటం కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆమె చనిపోయిన దగ్గర కూడా ఆ రిపోర్ట్లో ఏం లేదు. సో ఈ అబ్బాయి కూడా ఎక్కడ ఎముకలు విరగటం కానీ ఇలాంటి ఏం జరగలేదు కాబట్టి అసలు తొక్కిసలాట జరిగినటువంటిది లేదు. రెండు, ఇప్పుడు నిన్న మొత్తం 18 మందిని ఇప్పుడు దాంట్లో చేర్చారు, కేసులో 18 మంది పెట్టారు.
ఈ 18 మంది దానికి సంబంధించిన దాంట్లో ఒక్క అల్లు అర్జున్నే టార్గెట్గా మాట్లాడుతున్నారు. అసలు మిగిలిన 17 మంది ఎవరు, ఏంది, వాళ్ళని ఎప్పుడు విచారణ చేశారు, ఏం జరిగింది, A1 నుంచి అరెస్ట్ చేశారని చెప్తున్నారు. నేను బౌన్సర్ అరెస్ట్ ఇప్పుడు A1 నుంచి A10 దాకా ఉన్నాళ్ళకి సంబంధించి ఎక్కడా లేదు. 2 ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే ఉంటాడు, ఆంధ్ర వాళ్ళందరూ వెళ్ళిపోవాలని అన్నాడు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పండి, ఆయన అల్లుడు ఆంధ్రానే కదా, రేవంత్ రెడ్డి గారు కూతురుని తీసుకొని హైదరాబాద్ వదిలి లేదా తెలంగాణ వదిలి వెళ్ళిపోండి, లేదంటే నీ నిజామాబాద్ లో నీ కోటేసిన ఆంధ్ర వాళ్ళని కూడా వెళ్ళిపోమని చెప్పి మొత్తం ఆంధ్ర వాళ్ళందరూ వెళ్ళిపోవాలా, అల్లు అర్జున్ ఒక్కడే వెళ్ళిపోవాలా అంటే ఏంది? హైదరాబాద్ కానీ లేదంటే తెలంగాణ కానీ భారతదేశంలో లేదా పాకిస్తాన్లో ఉందా? వెళ్ళిపోమని స్టేట్మెంట్ ఇవ్వడం ఒక ఎమ్మెల్యే. రైట్, ఓకే. ఫైనల్గా జగన్ గారి స్పీచ్ మీద కామెంట్ చెప్పండి, క్లోజ్ చేద్దాం సార్. ఖచ్చితంగా ఒకటైతే, ఎందుకంటే ఇప్పుడు అవతల మేము పోరాడుతున్న ఒక తెలుగుదేశం పార్టీతో కాదు, ఒక 3-4 రాజకీయ పార్టీలు, కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్, ఏదైతే 2 దినపత్రికలు, ప్రధానంగా ఒక 10-15 శాటిలైట్ ఛానల్స్, వీళ్ళందరితో మేము పోరాడుతున్నప్పుడు ఏంటంటే ఎవరో ఒక వైసీపీ లీడర్ వెళ్ళిపోగానే వైఎస్ఆర్సీపీ పని అయిపోయింది, ఎవరో కార్పొరేటర్ వెళ్ళిపోగానే వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ పని అయిపోయిందంట. అందుకని జగన్ గారు క్లియర్గా ఒకటి చెప్పారు, ఖచ్చితంగా మళ్ళీ మేము అధికారంలోకి రాబోతా ఉన్నాం. అది 27లో ఎలక్షన్ వస్తుందా, 29లో వస్తుందా, ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈసారి గెలిచిద్ది అనేది వాస్తవం. సో ట్యాంపరింగ్ జరగకుండా చూసుకోవాలి. అన్నిసార్లు చేయలేరు కదా సార్. ఇప్పుడు ఆల్రెడీ ప్రజలకి పూర్తిగా క్లారిఫై వచ్చింది. రేపొద్దున అన్ని రాజకీయ పార్టీలు కూడా దాని మీద పోరాడుతాం. మేము బ్యాలెట్ పేపర్లోనే ఎన్నికలు నిర్వహించాలనేది దాని మీద ఖచ్చితంగా మేము కోర్టుకు కూడా వెళ్తాం, బలంగా పోరాడతాం. ఒక్కటే క్లియర్గా చెప్పదలుచుకున్నాం, మేము ఇప్పుడు వరకు రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి ఎక్కువ రోజులు అపోజిషన్లోనే ఉన్నాం. మేము 10 ఏళ్ళు 2009 నుంచి కంపేర్ చేస్తే 2019 దాకా మేము అపోజిషనే, ఒక 5 ఏళ్ళు మేము అధికారంలో ఉంది. సో ఏంటంటే మాకేం కొత్త కాదు, మా దగ్గర 2011లో మీరు పెట్టింది, 9 నుంచి మేము అపోజిషన్ లెక్క అసలు. ఎందుకంటే 9 నుంచే మా మీద టార్గెట్ చేసి ఆ రోజుకి ఏదైతే మేము ఓదార్పు యాత్ర పర్మిషన్ అప్పటి నుంచే మేము భయపడుతున్నారా జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చారు? ఒకప్పుడు హామీలు నెరవేర్చారు సార్. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చంద్రబాబు నాయుడు గారు భయపడేవాడు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను చూసినా భయపడుతున్నాడు. అందుకని కదా సోషల్ మీడియా వాళ్ళ మీద ఎన్ని కేసులు ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కావచ్చు, లేదంటే కార్యకర్తలను చూస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటమి భయపడేటువంటి పరిస్థితి. మనకు ఓన్లీ జగన్ గారు అంటే భయం. కార్యకర్త మా జెండా సంక్షిప్తంగా ఒక మాటలో మీరు కూడా చెప్తారా, అనలిస్ట్ కాబట్టి? టైం అయిపోయింది, దయచేసి. వైఎస్ఆర్సీపీకి ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఇప్పటికీ కూడా 40% ఓటింగ్ అనేది ఉంది. అది మొన్న ఎన్నికల్లో అది రుజువైందండి. మన భారతదేశ ఎన్నికల చరిత్ర చూస్తే ఏ పార్టీకి అయితే కనీసం 30% ఓట్ బ్యాంక్ ఉంటుందో ఆ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయండి. కాబట్టి ఏంటంటే వచ్చే ఎన్నికల్లో తిరిగి వైసీపీ తిరిగి బౌన్స్ బ్యాక్ అయినప్పుడు కూడా మనం పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు సార్. రెండోసారి ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఈ బీపీసీఎల్ కి సంబంధించి చిన్న విషయం చెప్తాను సార్. అక్కడది ఈ బీపీసీఎల్ కి సంబంధించి ఇది మా ఘనత అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వారికి అనుకూలంగా ఉన్న మీడియా కూడా చాలా గట్టిగా చెప్పుకుంటున్నాయి. నిజానికి దీంట్లో వారి ఘనత అయితే ఏమీ లేదండి. ఇది మనం ఇందాక అనుకున్నట్టు ఈ రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాల ప్రకారమే వాళ్ళు కేంద్రం దీనికి ఏపీకి ఇవ్వబోతుంది. కానీ ఇక్కడ కూడా కేంద్రం ఆంధ్రప్రదేశ్ పట్ల ఒక వివక్ష చూపిస్తోంది. ఇది నా ఎలిగేషన్ సార్. ఎందుకు ఈ మాట అన్నానంటే, గతంలో హెచ్పిసిఎల్, గెయిల్ వీరిద్దరూ కూడా ఏపీలో దాదాపు 63,000 కోట్ల రూపాయలతో మేము ఈ చట్ట ప్రకారం ఈ రాష్ట్ర పునర్విభజన చట్ట ప్రకారం మేము ఏపీలో ఒక ఈ పెట్రో కాంప్లెక్స్ పెడతామని చెప్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించారండి. దానికి కాకినాడ దగ్గర కూడా స్థలం చూపించారు. అయితే అప్పుడు వాళ్ళు చెప్పిన మెలిక ఏంటంటే, మీకు 2021లో సార్, మీకు 2022 జూలై 29న ఆనాడు ఈ పెట్రోలియం శాఖ సహాయ మంత్రిగా ఉన్న టి రామేశ్వర్ గారు ఒక మెలిగి పెట్టారు. అదేమిటంటే, ఇది మీ స్టేట్ లో పెట్టాలి అంటే ఇది వైబుల్ కాదు, ఈ వైబుల్ గ్యాప్ ఫండింగ్ అనేది దాదాపు 6,000 కోట్ల రూపాయలు అవుతుంది, అంటే నష్టాలు వస్తాయి, 6,000 కోట్ల రూపాయలు మీరు పెట్టుకోండి అని చెప్పి చెబితే జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఏం చెప్పారంటే, ఈ అంత ఫండింగ్ మేము పెట్టుకోలేము, మీరే కేంద్రం నుంచి కొన్ని పన్ను రాయితీలు ఇచ్చి మీరు ఆ నష్టాన్ని భర్తీ చేయమంటే కేంద్రం అంగీకరించలేదు. కానీ ఈ రోజున ఈ ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి ఆగమేఘాల మీద బీపీసీఎల్ అనే దానికి ఆమోదం తెలిపారు. ఇక్కడ మా ఉద్దేశం ఏంటంటే, కేంద్రంలోని బీజేపీకి జాతీయ ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాల కన్నా కూడా రాజకీయ ప్రయోజనాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకనే ఆనాడు వాళ్ళు హెచ్పిసిఎల్ కాంప్లెక్స్ మనకి ఇవ్వలేదు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇస్తున్నారని చెప్పి అనేది తేట తెల్లమవుతుంది కేసర్ గారు.